5 నిమిషాలు ధ్యానం చేద్దాము. ఎవరు ఏ పొజిషన్లో కూర్చుంటే ఆ పొజిషన్లోనే ఏదో ఒక ఆసనం వేసుకొని ఒక 5 నిమిషాలు ధ్యానం చేయండి. ఇప్పుడు నేను ఎనర్జీ ఇచ్చాను మీకు, అదంతా మీరు రిసీవ్ చేసుకోవడానికి బాగుంటుంది. దీనికి ఇంకొక పేరు విశ్వకవచం. ఈ వేదికలో నిర్వహిస్తున్నటువంటి సైన్స్ యూనివర్స్ జ్ఞానము, జ్ఞాన ప్రస్థానం, మనస్సు, మనోప్రస్థానం అయినటువంటి ఈ జ్ఞాన మనోప్రస్థానం నందు నిర్వహిస్తున్న సైన్స్ యూనివర్స్ వారికి, మీడియా వారికి, ఇచ్చేసిన డివోటీస్, వేద పండితులకి, వాలంటీర్స్కి, డాక్టర్స్కు, రాలేకపోయిన ఎందరికో అందరికీ నా విశ్వాశిస్సులు, దివ్య ఆశీస్సులు. మామూలుగా ఎక్కడైనా సరే గురువుకి దక్షిణ ఇస్తూ ఉంటారు శిష్యులు, కానీ దక్షిణ తీసుకునే గురువును మాత్రం కాదు, నేను ఇచ్చే గురువుని. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్రేమతో, ఆప్యాయతతో, అభిమానంతో, అనురాగంతో, ఆధ్యాత్మిక మనసుతో నన్ను ఆహ్వానించారు. కాబట్టి ప్రత్యక్షంగా ఈసారి కూడా మీ ముందుకు రాలేకపోయినా పరోక్ష పద్ధతిలో మాధ్యమం రూపంలో మీ ముందుకు వచ్చి నేనే ఒక కానుక మీ అందరికీ ఇవ్వదలిచి, ఈ గురు పౌర్ణమి నందు మీరందరూ, నన్ను నమ్మిన వారందరూ ఇక్కడికి వచ్చినా రాలేకపోయినా నమ్మకం అనేది ఒక గురువు మీద గురి పెట్టిన నా మీద ప్రతి ఒక్కరికి ఈ జ్ఞాన మనోప్రస్థానం స్థాయిని దాటి జ్ఞాన మనోప్రస్థాన స్థాయిని దాటి దివ్య ప్రస్థానానికి తీసుకువెళ్తానని మీ అందరికీ నేను మాటిస్తున్నాను. మాటిచ్చాను కదా అనేసి ఎక్కడో చోట గురువు గారు చూసుకుంటారు లేని మెడిటేషన్ మాత్రం మానవద్దు. అదిదే దీనిది. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. ఈ ధ్యాన మనోప్రస్థాన దిశగా సాధన ప్రారంభించండి. అప్పుడే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. చాలా మంది ఇక్కడికి చూస్తూ ఉంటారు, పూర్తి ఓం అది కరెక్ట్గా పలకట్లేదు. చాలా అది ఒకటే వర్డ్, స్ఫూర్తి ఓం. ఓంకారం అనేది చాలా గొప్పది. ఓం అది నాభి వద్ద నుంచి మొదలవుతుంది. ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే
ఇది ఒక ఏకాక్షరం, బీజాక్షరం. ఆ ఊ మ. అగ్ని, ఉదకం, మరత్. త్రిత్వం ఏకం, ఏకాక్షరం, బీజాక్షరం. అటువంటి ఓంకారాన్ని ప్రతి ఒక్కరికి నాభి వద్ద నుంచి ప్రారంభమై అంతటా వ్యాపిస్తూ ఉంటుంది. ప్రతి శాస్త్రానికైనా, సంగీతానికైనా, వేదానికైనా, శ్లోకానికైనా, దేనికైనా సరే మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మొట్టమొదటిగా మనం ఓంకారాన్ని స్పృశిస్తూ ఉంటాం. చాలా విలువ ఇస్తూ ఉంటాం ఓంకారానికి. ఆధ్యాత్మికంగా కానీ, భౌతికంగా కానీ, దేనికైనా సరే ఓంకారానికి అంత ప్రాముఖ్యత ఉంది. పలికేటీలు ఏమాత్రం ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా లేకపోయినా అది మొత్తం మీనింగే తేడా వస్తుంటుంది. స్ఫూర్తి ఓం మొత్తం పలికాలి. అలా ఓంకారాన్ని మనం చాలా విలువిస్తూ ఉంటాం. ప్రాచీనత నుంచి వస్తుంది నేటి వరకు. అంతటి ప్రాముఖ్యత ఓంకారానికి ఎలా ఇస్తున్నామో, అది నాభి వద్ద నుంచి ఎలా మొదలవుతుందో ఓంకారం అనేది, ఆ నాభి వద్ద నుంచే పేగుబంధం అనేది తల్లికి, కొడుక్కి, బిడ్డకి, కొడుక్కి పుడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి పేగుబంధం, జన్మ సంబంధం, రక్త సంబంధం, బ్లడ్ రిలేషన్. ఆ రిలేషన్ చాలా గొప్పది. తల్లి, తండ్రి, ఆ కొడుకు, ఆ సంతానం. అక్కడి నుంచే ఈ జన్మ ప్రస్థానం, తద్వారా జీవిత ప్రస్థానం, ఆ జీవిత ప్రస్థానం తద్వారా వానప్రస్థం, తుదకు మరణం. ఏ జీవికైనా సరే పుట్టుక, ఉద్భవం. పుట్టుక, జీవితం, మరణం. ఉద్భవం అనేటువంటి ఏ జీవితానికైనా సరే వృద్ధాప్యం తర్వాత కానీ ఎప్పుడైనా సరే అది మరణం అనేది తప్పనిసరిగా వస్తూ ఉంటుంది. ఈ జన్మ ప్రస్థానానికి కారణమైనటువంటి, జన్మకి కారణం తల్లిదండ్రులు, మాత, పిత. వారన్నది లేనిదే మీరన్నది ఎవరూ లేరు. తల్లి, తండ్రి, తర్వాతే గురువు, ఆ తర్వాతే దైవం. ఉంటే గింటే. అందుకని అంటారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఆ తర్వాత మిగతా ఏమైనా అవసరం అనుకున్నది వేరే విషయం. మొట్టమొదటిగా తల్లి, తండ్రి మొట్టమొదటి ఆది గురువు ఎవరికైనా సరే ఈ సృష్టిలో నాకు తెలిసినంత వరకు. ఆ తర్వాతే గురువు. గురువు అనేది మంచి స్థానం ఉంటారని క్రితంసారి కూడా చెప్పారు. ఆ తల్లిదండ్రులు, ఆ జన్మకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు మొట్టమొదటి ఆది గురువులుగా భావించి, వారు ఎటువంటి వారైనప్పటికీ వారిని ధ్యానించాలి, పూజించాలి, ప్రేమించాలి, సేవ చేయాలి. ఎటువంటి వారైనా సరే అది కనీస బాధ్యత. ప్రతి ఆడపిల్లైనా, మగ పిల్లవాడికైనా, ఎవరికైనా సరే అది కనీస రుణ బాధ్యత. అది తీర్చుకోవాలి. ఈ రోజుల్లో ఎంతమంది అలా విలువిస్తున్నారు చెప్పండి. కొంత వయసు వచ్చిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత తర్వాత తల్లి తరివేసే కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. రకరకాలైనటువంటి ఆశ్రమాల్లో పడేసి వాళ్ళ బాబును వాళ్ళకి వదిలేసేటువంటి ఎంతో మంది చూస్తున్నాం మన కళ్ళ ముందే. అది కరెక్ట్ పద్ధతి కాదు. ముందు వాళ్ళకు విలువ ఇవ్వాలి, ఆ తర్వాత గురువు. వాళ్ళని పూజించాలి. తల్లిదండ్రులు చాలా ప్రాముఖ్యత. వారన్నది చెప్పాను కదా, వారన్నది అయితే మీరన్నది ఎక్కడా లేదు. అట్లా మొట్టమొదటిగా వారిని ఆది గురువులుగా భావిస్తే, ఆ తర్వాత అక్షరాభ్యాసంతో మొదలవుతుంది విద్యాభ్యాసం. ఎవరికైనా సరే ప్రాథమిక విద్య మొదలు PhD వరకు ఇది ఎంత మొత్తం ఈ వృత్తాకారంలో, ఈ రొటేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరి విద్య గురువుల సమక్షంలోనే జరుగుతూ ఉంటుంది. ప్రాథమిక విద్య నర్సరీయో, లేదంటే ఇంకేదో 0 క్లాస్ కానీ, లేదంటే PG, PhDలు కానీ ఏదైనా సరే ఒక గురువుల సమక్షంలో జరుగుతున్నప్పుడు ఆ గురువులు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు కూడా మంచి గురువులే ఉండాలి. హాఫ్ నాలెడ్జ్ గురువులు ఉండకూడదు ఎడ్యుకేషన్ సైడ్. ఎందుకంటే చాలా వరకు మన బాల్యం నుంచి ఒక యవ్వన స్థాయి వరకు, జల కౌమారం యవ్వన స్థాయి వరకు దాదాపు 26 సంవత్సరాలు, 3వ సంవత్సరం 4వ సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాథమిక విద్య. 26 సంవత్సరాల వరకు వారి సమక్షంలో జరుగుతుంది. ఆ గురువుల సమక్షంలో వారంతా బోధించే గురువులు. అటువంటి బోధనలో
వాళ్ళ శిక్షణలో మనకి ఉన్నటువంటి టాలెంట్ ఏంటో మనం తెలుసుకొని వాళ్ళు కూడా మనల్ని గుర్తించి మీరు ఏ రంగంలో అయితే రాణించగలరు అవన్నీ తెలుసుకొని వారిని ఆ రంగం దిశగా వారు ప్రయాణం చేసేటట్లు అలా చేయించేటట్టు చేయవలసిన బాధ్యత బోధించే గురువు. అలా చేస్తేనే వాళ్ళ భవిష్యత్తుకి ఒక నాంది, ఒక స్థిరత్వం అనేది ఏర్పడుతుంటుంది. అలా స్టార్ట్ అవుతుంది ప్రాథమిక విద్యతో. అలాగే ఆ విద్యా విధానం కూడా నాకు తెలిసినంత వరకు 5 రకాలుగా ఉంటే మంచిది అనిపిస్తుంది. ప్రాథమిక విద్య అంటుంటాం, ఈ రోజంతా ప్లే స్కూల్ అంటుంటారు, ఎల్కేజీ, లోయర్ కేజీ, అప్పర్ కేజీ, ఇంకేదో విషయం. అవన్నీ ఇంగ్లీష్ మీడియం నాకు అంత తెలియదు, నేను పెద్దగా చదవలేదు అనుకోండి. అలా ఫస్ట్ ప్రాథమిక విద్య నాకు తెలిసినంత వరకు నేను విభజించింది ప్రీ స్కూల్, స్కూల్, స్కూల్ తర్వాత ప్రీ డిగ్రీ, డిగ్రీ, యూనివర్సిటీ, అదొకటే. ఈ ప్రీ స్కూల్, స్కూలు, డిగ్రీ, యూనివర్సిటీ. ఈ ప్రీ స్కూల్ టు స్కూల్ అనేది 0 క్లాస్ నుంచి 4th క్లాస్ వరకు ఉంటుంది. స్కూల్ టు ప్రీ డిగ్రీ అనేది లేదనుకుంటే ఇంకా వేరే ఉంటుంది. అది దాదాపు 5th క్లాస్ నుంచి 9th లేదనుకుంటే +2 ఇలా సాగించవచ్చు. ఆ తర్వాత డిగ్రీ, యూనివర్సిటీ అనేది డిగ్రీ టు పీజీ అంతవరకు యూనివర్సిటీ విధానంలో ప్రతి ఒక్కరి విద్య అనేది సాగాలి. ఇలా సాగుతున్నప్పుడు ప్రాథమిక విద్యకు వచ్చేటువంటి గురువులు ఎవరైనా సరే 0వ తరగతి నుంచి 4వ తరగతికి వచ్చేటువంటి టీచర్స్, ఉపాధ్యాయులు కానివ్వండి, ఇంకెవరైనా సరే వారు బోధించే విధానం, వారు చెప్పే విధానం, వారు ఆ స్టూడెంట్స్ని హత్తుకునే విధానం. ఎందుకంటే 4th క్లాస్ అంటే ఇంచుమించు 7-8 సంవత్సరాలు ఉంటుంది అక్కడ చేరేపటి వయసు. మాతృత్వం తెలిసినటువంటి, మాతృత్వం అనుభవించినటువంటి పేరెంట్స్ని అక్కడ టీచర్స్గా నియమిస్తే ఆ విద్యార్థుల చేత చక్కగా బయటకు వస్తారు. ఎందుకంటే అక్కడ పునాది ఏర్పడుతుంది. వారికి ఓనమాలు దిద్దే వయసు వారికి అంతగా తెలియదు. ఆ వయసులో ఎవరో కర్కోటకం తీసుకుని వాళ్ళ దగ్గర టీచర్గా పెడితే గొడ్డుకు బయలుదేరి పడుతూ ఉంటాడు. చాలా మంది చూస్తూనే ఉన్నారు. అది కరెక్ట్ విధానం. అప్పుడు ఆ శిష్యుడు కరెక్ట్ మార్గంలోకి వెళ్ళలేదు. ఒకలాంటి నెగిటివ్ అనేది ఆ చిన్న మనసులో పడిపోతూ ఉంటుంది. బాల్య వయసులోనే ఆ పద్ధతి అవలంబించకూడదు. అక్కడ మాతృత్వం తెలిసినటువంటి టీచర్స్ని, పేరెంట్స్ని, ఒక గురువుని, మంచి గురువుని ఉపయోగిస్తే ఆ శిష్యుడు చక్కగా మారగలడు. ఆ తర్వాత స్కూల్ టు ప్రీ డిగ్రీ. ఇక్కడికి వచ్చేటువంటి టీచర్స్ వీలైనంత వరకు బిఎడ్ అనేది అంటూ ఉంటారు. బెడ్ అనేది బిఈడి అట్లాంటి టీచర్స్ని కాకుండా పీజీ చేసినటువంటి కొంతవరకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని వినియోగిస్తే ఆ డిగ్రీ కన్నా వాళ్ళ క్లాస్ కొంచెం పై ఎత్తులో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియనటువంటి ఎటువంటి డౌట్స్ అయినా సరే వాళ్ళకి చక్కగా విశదీకరించి ఆ డిగ్రీ ఆ వయసులో ఎలా ఉంటుందంటే చాలా యుక్త వయసు ఉంటుంది. వారికి ఏదైనా సరే దుందుడు స్వభావం ఉంటుంది ఆ వయసులో. ప్రతి కుర్రవాడికి కానీ ఎవరికైనా సరే, ఆడైనా అమ్మకైనా సరే, ఆలోచన అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఇలా ఉండాలి, మీ బిహేవియర్ కానీ, మీ యాటిట్యూడ్ కానీ, ఇలా పెద్దవాళ్ళకి ఇలా ప్రవర్తించాలి, మీకు వయసు పెరుగుతుంది, దాని తగ్గట్టు ఆలోచనలను అధిగమించాలి, మనసు అదుపులో పెట్టాలి, ఈ విధానంగా సాగితే విద్యా విధానం మీకు ఫ్యూచర్ బాగుంటుంది, భవిష్యత్తు ఎలా ఉండాలి, అవేర్నెస్, ఇవన్నీ కూడా ఈ వయసులో ఉన్న వాళ్ళకి తెలియజేయాలి. ప్రతి గురువు బాధ్యత. ఆ తర్వాత డిగ్రీ, యూనివర్సిటీకి వెళ్ళేసరికి వీలైనంత అక్కడ ప్రొఫెసర్స్ని వాళ్ళని నియమిస్తూ ఉంటారు. వాళ్ళల్లో కూడా డబుల్ పీసీలో ఇంకా రకరకాలైనటువంటి పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళని వినియోగిస్తే, అటువంటి గురువుల్ని వినియోగిస్తే అక్కడ కూడా ఆ శిక్షణ పరిస్థితి చాలా చక్కగా మారుతూ ఉంటుంది. ఆ విధానం ఈ రొటేషన్ పద్ధతిలో ప్రతి ఒక్క విద్యా విధానం సాగుతూ ముందుకు వెళితే ఆ గురువును బోధించే విధానం బట్టి వీళ్ళ నడక, ఒక క్రమశిక్షణ, ఒక మంచి ఒక దైనందిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరి జీవితం చక్కగా ఉంటూ ముందుకు సాగిపోతూ ఉంటుంది అనేసి నా అభిప్రాయం. ఎందుకంటే డైరెక్ట్ ఎప్పుడు ఆధ్యాత్మిక గురువు దగ్గరికి రాకూడదు ఎప్పుడైనా సరే. ఏదో ఒక వయసు మళ్ళిన తర్వాత అది వేరే విషయం అనుకోండి. మామూలుగా చిన్న వయసు నుంచి నేర్చుకోవచ్చు. సాధన చేయాలనుకుంటే అటు ముందు భౌతికంగా మనకి ఏదో సంపాదన అనేది కావాలి కాబట్టి దానికి విద్యా విధానం మనకు ముందు ఉంది కాబట్టి ఆ విద్యలో కూడా జాగ్రత్తగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ
వారు ఇచ్చేటువంటి టీచర్స్, ఆ గురువులు ఇచ్చేటువంటి శిక్షణలో జాగ్రత్తగా తర్ఫీదును పొందుతూ, అలాగే ఆ టీచర్స్, ఆ గురువులు కూడా వారి శిక్షణలో ఉన్నటువంటి శిక్షణని సున్నితంగా అమలుపరుస్తూ ఆ శిక్షణ ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ భవిష్యత్తు గురించి తెలియజేసుకుంటూ అలా వారిని తీసుకుని వెళ్ళగలిగితే ఆ గురువులు ఈ శిష్యుల్ని చాలా మందిని మంచి వాళ్ళగా మార్చవచ్చు. ఎవరైనా సరే ఒక టీచర్ నా లెక్కల ప్రకారం తనకు ఉన్నటువంటి అంటే గవర్నమెంట్ టీచర్ కానీ ఏదైనా సరే వాళ్ళకి రిటైర్మెంట్ వచ్చేసరికి దాదాపు 1,00,000 మందిని మంచి స్టూడెంట్స్ని తయారు చేసే కెపాసిటీ ఒక గురువు ఉంటుంది. అలా ఎంతమంది టీచర్స్ ఉన్నారని మనకి కొన్ని వేల మంది ఉండొచ్చు. అలా ప్రతి ఒక్కరూ వారికి ఉన్నటువంటి బాధ్యతను కానీ, వారికి ఉన్నటువంటి తెలివితేటలు కానీ, ఆ మేధస్సు, ఎందుకంటే ఒక గురువు అంటే అన్నీ తెలిసినవాడు, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపేవాడు గురువు. ఆ జ్ఞానం అనే విజ్ఞానం అతని దగ్గర ఉంటుంది. చదివితే వస్తుంది ఆ విజ్ఞానం. ఆ విజ్ఞానాన్ని 10 మందికి పంచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి విద్యాదానం చాలా గొప్పది. కాబట్టి ఆ విద్యని తనకున్నటువంటి ఏదో కమర్షియల్గా నేనేదో ఉద్యోగం చేస్తున్నాను, నాది ఇంతవరకు ఈ టైం కొట్టారు, ఈ గంట కొట్టారు, మన పెళ్ళి టైం అయిపోయింది, మనం అనేసి సర్దుకొని వెళ్ళిపోవు. వారికి ఉన్నటువంటి దాంట్లో ఆ విద్యని, వారి దగ్గర ఉన్నటువంటి విద్యని దానం చేస్తూ, అలాగే కొన్ని వీలైనంత వరకు వాళ్ళు కూడా ఒక సోషల్ సర్వీస్ లాగా వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో ప్రతి ఒక్కరు ఒకరిలో ఇద్దరు అడాప్ట్ చేసుకొని వాళ్ళు మనం చదివిద్దాం, ఆ విధంగా మంచి శిష్యులుగా తీర్చిదిద్దొచ్చు, వీళ్ళకి కొంతమంది మార్గదర్శకులు అవుతారు. అలాంటి పునాదిని ఏర్పరచాలి. ప్రతి ఒక్కరి మనసులో ఆ బీజాన్ని నాటితే ఆ బీజంలోనే మొలక ఉంటుంది. ఆ మొలక వృక్షం అవుతుంది, అది మహావృక్షం అవుతుంది. అది సాధన చేసుకుంటూ వెళ్తేనే మనసు, జీవాత్మ, అంతరాత్మ, ఆత్మ, దివ్యాత్మ, పరమాత్మ ఇలా స్టేజెస్ అనేది ఎలా ఉంటుందో, ఆటంలో ఎనర్జీ ఎలా ఉంటుందో, ప్రతి ఒక్క గురువులో గోల్డంత కావాల్సినటువంటి విజ్ఞానం ఉంటుంది. నిరంతర విద్యార్థి, ఒక టీచర్ అనేవాడు, ఒక గురువు అనేవాడు నిరంతర విద్యార్థి. వారికి తెలియంది, తెలుసుకోవాల్సినటువంటి తపన, తాపత్రయం, కృషి అనేది ఉంటే ఆ గురువులు ఎంతోమంది విద్యార్థుల్ని మంచిగా తీర్చిదిద్దొచ్చు. ఎందుకంటే మనకి కొంత వయసు వరకు అక్కడే జరిగిపోతుంది. కాబట్టి వారు చెప్పిన విధానం ప్రకారం మనం నడుచుకోవాలి. అలాగే విద్యా విధానంలో కానీ ఎవరికైనా సరే రాబోయే కాలంలో మనకి చాలా వరకు లాంగ్వేజెస్ చాలా వరకు రావు. అందుకే మనకి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి ఆంగ్లము, మాతృభాష, జాతీయ భాష ఈ 3 తెలిసి ఉండాలి. ఈ 3 గురించి శిక్షణ తీసుకోవాలి. ఆంగ్లం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లాగా అన్ని చోట్ల ఉంటుంది. అలాగే జాతీయ భాష, మాతృభాష. జాతీయ భాష హిందీ అనేది ఏదైనా సరే నేర్చుకుని తీరితే మనం ఎక్కడికి వెళ్ళినా నలుగురితో మాట్లాడుతున్నప్పుడు ఆ దేశం, ఆ స్టేట్ వాళ్ళు ఇటు వచ్చినా, ఈ స్టేట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా సరే మనం రిలేషన్స్ అనేది అంటే పెంచుకోవాలన్నా, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డెవలప్ కావాలన్నా సరే స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇట్లానే మనకు ఉన్నటువంటి మాతృభాషను ఎప్పటికీ మర్చిపోకూడదు. జాతీయ భాషను కూడా నేర్చుకుంటే ప్రతి ఒక్కరూ నా వయసు ఇంతే, నేను నాకు చదివేందుకు అలాంటి అటువంటి ఆలోచన అనేది అవసరం లేదు. ఆ పద్ధతిలో కాకుండా ఈ 3 మీద కూడా ప్రతి ఒక్క స్కూల్లో ఇలాంటి వాటికి తరఫీదునిస్తే అలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే అటువంటి అంటే అన్ని ఆ 3 భాషల మీద పట్టు సాధించే వారి సంఖ్య పూర్ణ పెరుగుతూ ఉంటుంది. చాలామంది ఈరోజు విద్యా విధానానికి ఏదో షోక్ కోసమో వాళ్ళకు ఉన్నటువంటి ఏదో డబ్బు పక్కన డబ్బు ఉంటూ ఉంటుంది. వాళ్ళకి ఎంతోమందికి కోటీశ్వరులు ఉంటూ ఉంటారు. ఆ పక్కన డిగ్రీలు తగిలించుకోవడానికి చాలామంది అలానే చదువుతున్నారు. విద్య అనేది అలా ఉండకూడదు. ఉపాధి కోసం లేదనుకుంటే కొంతవరకు విజ్ఞానం కోసం, విషయ పరిజ్ఞానం కోసం అన్నది అనేసి ప్రతి ఒక్కరు గుర్తించుకొని ఆ పద్ధతిలో సాగితే అటువంటి ఆ గురువుల సమక్షంలో మనం శిక్షణ పొందుతూ మనకు ఉన్నటువంటి ఆ యుక్త వయసుని సార్థకం చేసుకోవాలి. ఆ తర్వాత వీరంతా బోధించే గురువులు అవుతారు. అలాగే నేర్పించే గురువులు ఉంటారు. చేతి వృత్తులు కానీ ఇంకా అనేక రకాలైనటువంటి నేర్పించే గురువులు ఉంటారు. ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఎందుకు పనికి రాకుండా ఈ విద్య మనకు అవసరం లేదు, తల్లిదండ్రులు ఆలన పాలన సరిగ్గా ఉండదు, కొంతమంది అనాథలుగా బతుకుతూ ఉంటారు, కొంతమంది ఆర్థికంగా ఎదుగుదల లేక ఇటువంటి విద్యని పొందలేక ఎంతోమంది చేతి వృత్తుల్లో దాదాపు 76% మంది నా లెక్కల ప్రకారం, నా స్టాటిస్టిక్స్ ప్రకారం ఈ రోజున్నటువంటి జనాభాలో 76% మంది
అటువంటి చేతి వృత్తుల్లోని జీవనం గడిపిస్తున్నారు. వాళ్ళు గురువులే చేతి వృత్తులు. ఎందుకంటే ఒక రాయిని కూడా శిల్పంగా మార్చగలిగినటువంటి శక్తి ఉంటుంది ఆ చేతి వృత్తులు చేసేవాడికి. దానికి వెలకట్టలేదు. అది భక్తి కోసం. ఆ గురువులు నేర్పేది అది భక్తి కోసం. ఇది ఎందుకు? ఇది కొంతవరకు ఉపాధి కోసం, ఉద్యోగం కోసం, సంపాదన కోసం. కానీ దాంట్లో ఎక్కడ ఉంటుంది ఆ సంపాదన? దానికి వెల కట్టగలరు చేతి వృత్తులు నేర్పే గురువులకి. ఒక పెళ్లి చేస్తూ ఉంటారు, దాన్నే 1,00,000 చెప్పచ్చు, దాన్నే 10 రూపాయలు చెప్పచ్చు, దాన్నే 10,000 చెప్పచ్చు. దానికి వెల కట్టలేదు చేతి వృత్తికి. అటువంటి గురువులు చాలా గొప్పగా. ఎందుకంటే వాళ్ళు ఒక కళ అనేది ఉంటుంది. ఆ కళను 10 మందికి పంచి పెట్టుకుంటారు. ఆ కళకి వెల కట్టలేదు. ఈ రోజు ఇదే ఉందంటే ఇది కమర్షియల్ అనుకుంటున్నాం, విద్యా విధానం దానికి వెల కట్టలేదు. ఇదంతా నేర్పించే గురువు. వారి దగ్గర కూడా ఎంతోమంది శిష్యులు తయారవుతున్నారు. చాలామంది పైకి వస్తున్నారు. చాలా మందిలో మార్పు తీసుకొని రాగలుగుతున్నారు. లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టు కొంతమంది దానికి అలవాటు పడుతున్నారు. అలవాటు పడలేని వాళ్ళు అలానే వెళ్ళిపోతున్నారు. మన బతుకింతే, కర్మింతే, మన జీవితం ఇలానే సాగిపోతుందేమో, ఆ టెక్నాలజీ మనకు తెలియదు ఎంతవరకు. ఎందుకంటే వీళ్ళంతా మిసాయి. వారికి కూడా చేతి వృత్తులు నేర్పే గురువు కూడా మినిమం క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. మినిమం క్వాలిఫికేషన్ బోధించే గురువుల దగ్గర వాళ్ళు ఎట్లాగైనా సరే ఆ ఎడ్యుకేషన్లో కానీ ముందుకు సాగితే అది ఇది అటు జ్ఞానం, ఇటు విజ్ఞానం, ఇటు కళ, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా వరకు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. అది గుర్తించాలి ప్రతి ఒక్కరు. అది ప్రతి గురువు తెలియజేయాల్సినటువంటి బాధ్యత. నా దగ్గరికి ఈరోజు వచ్చేసి జ్ఞానంలో ప్రస్తుతానికి పొద్దునే నాకేదో ఆధ్యాత్మిక మనసుతో ఆహ్వానించారు, పూజ చేయించారు, పేట పూజ చేశారు, ఇక్కడ గురు పూజ చేశారు. మామూలుగా దీనికి ఇవన్నిటికి కూడా ఈ మధ్య వద్దులేండి, మామూలుగా వస్తున్నారు కదా బ్లెస్సింగ్ ఇచ్చేద్దాం అనుకో. కానీ చాలామంది ఈసారి ఎప్పుడూ లేనంతగా, అంటే ఈరోజు స్పందన పెద్దగా లేకపోయినా చాలా కొత్త వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలామంది వచ్చారు. వాళ్ళందరూ ఈ రోజున ఆధ్యాత్మిక మనసుతో ఆప్యాయంతో ఆహ్వానించారు. నాకు స్పిరిచువల్గా నాకు అన్ని విషయాలు తెలుసు. ఎప్పుడైనా సెంటర్ జరుగుతున్నప్పుడు మామూలుగా వస్తూ ఉంటాను. నా స్పిరిచువల్ ట్రావెల్ అంతా చాలా వెరైటీ ఉంటుంది. ఒక్కొక్కసారి ఫ్రైడే సెంటర్ జరుగుతున్నప్పుడు అప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాను. సాటర్డే సెంటర్ జరిగినప్పుడు అక్కడ అందరూ కొంతమంది చూసుకొని వస్తాను. సండే సెంటర్ జరుగుతున్నప్పుడు ఆ రోజు ధ్యానం చేసే వారి సంఖ్య చాలా అపరిమితంగా ఉంటుంది. ఆ రోజున నాది అన్నీ పక్కన పెట్టుకుని నా కార్యక్రమాలన్నీ అందరినీ రౌండ్ వేసుకుంటూ అందరినీ చూసుకుంటూ వస్తూ ఉంటాను. మామూలు వర్క్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటాను. అదే ఈ గురు పౌర్ణిమ, మే 1 ఆ నవరాత్రులు, ఇటువంటి సమయాల్లో ఉగాది ఎక్కువ తెలుగు సంవత్సరం ఈ 4-5 ఫంక్షన్స్లో స్పేస్ నుంచి వస్తూ ఉంటాను. స్పేస్ వాక్ చేసుకుంటూ మీరెవరో గుర్తించలేరు. ఏదైనా గురువు గారు చెప్తున్నారు, మనం ఏదో వింటున్నాం అనుకోవచ్చు. కానీ ఎన్నడూ లేనటువంటిది ఈ గురు పౌర్ణమి నాడు చాలా వరకు ఎన్నో బ్లెస్సింగ్స్ రూపంలో ఇవాళ మీకు బోలెడంత ఎనర్జీ ఇచ్చాను. రాలేకపోయిన వాళ్ళకి కూడా ఇచ్చాను. అది నా బాధ్యత. ఒక గురువుగా నా మీద గురి పెట్టుకున్నప్పుడు వాళ్ళ బాధ్యత గుర్తించి ఇంత దూరం రాలేకపోయినా, ఎక్కడో ఉన్నా నన్ను ప్రస్తుతానికి కలవలేకపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలామంది ప్రత్యక్షంగా కానీ మీడియా విధానం ద్వారా దగ్గరికి కూడా రాలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళ పక్కన పెట్టినా, కొంచెం దూరం పెట్టినా, వాళ్ళందరూ ఏదో ఒక రోజు నాకు సేవ చేసిన వాళ్ళే, ధ్యానం చేసిన వాళ్ళే. సేవ అంటే వేరే సేవ నాకు చేయించుకోవడం అలవాట్లేదు. ఇక్కడ ధ్యానం ప్రస్థానంలో కానీ ఇంకెక్కడైనా సరే వాలంటీర్స్గా కానీ ఇంకా ఇతరత్ర నా కార్యక్రమాలు ఈ మెడికల్ క్యాంప్స్ ద్వారా కానీ ఎక్కడొక చోట చేసిన వాళ్ళే. వాళ్ళందరికీ కూడా ఎన్ని సంవత్సరాలు మామూలుగా ఇస్తూనే ఉన్నాను. ఈరోజు స్పెషల్ బ్లెస్సింగ్స్ అనేది స్పేస్ నుంచి వాక్ చేసుకుంటూ, మీరు 9th డైమెన్షన్, 8 డైమెన్షన్స్ అనుకుంటారు, మామూలుగా వాటన్నిటిని మించినటువంటి స్థాయికి వెళ్ళి రోజు రావటం జరిగింది. ఎందుకంటే ధ్యానం చేస్తున్న వారి ఈ మధ్యన చాలామంది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. కొత్తవాళ్ళు, పాతవాళ్ళు కూడా ఆహ్వానించారు, కూడా వేరే ముక్తసరిగా ఆహ్వానించారు పాతవాళ్ళు. కొత్తవాళ్ళు ఉన్నటువంటి ఆ మార్పు నాకే ఆశ్చర్యం వేస్తుంది. అంత మార్పు తీసుకుంటాగలుగుతున్నారు. అంటే పాతవాళ్ళు కూడా చేశారు, ఇంకా చేయాలి వాళ్ళు. ఆ మార్పు ఎలా ఉండాలంటే ఇంకా కొత్త వారికి ఒక స్ఫూర్తిని ఇవ్వాలి, ఎంకరేజ్ని ఇవ్వాలి. అంతటి మార్పును తీసుకురావాలి. నా ప్రయత్నం నేను ఏ కాకుండా చేస్తూనే ఉన్నాను, ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాను. అలా
కానీ సెంటర్ జరుగుతున్నప్పుడు ఈ రోజుకి నాకు ఒక సమస్య అర్థం కాదు. సెంటర్ జరుగుతున్నప్పుడు బాగానే వస్తూ ఉంటారు చెప్పించుకోవడానికి. అది భవిష్యత్తు ఇంకేదన్నా అది వేరే వ్యవహారం. ఇలా ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు రాలేకపోతున్నా. మరి అలా రాలేకపోయినప్పుడు నాకు బాధే లేదు. వచ్చిన వాడికి డబుల్ ప్రమోషను, రాని వాడికి ఏదో డివోషన్ ఏదో అంటారు చూసారా, ఆ టైప్ ఉంటుంది. మనం ఏం చేయలేం కదండి. వస్తుంది, మీరు నన్ను నమ్ముకొని వచ్చారు, నేను ఇవ్వాల్సిన ఒక గురువుగా నన్ను స్వీకరించారు కాబట్టి పూజ అది చేసుకున్నాను కాబట్టి ఏనాటి నుంచి ధ్యాన ప్రస్థానం, ధ్యాన మనోప్రస్థానం స్థాయికి వెళుతున్నాను కాబట్టి వచ్చిన వారికి ఒక దండం, రాని వాడికి 2 దండాలు. అర్థమైందండి. అలాగే వచ్చారు, మీ నుంచి దాని నుంచి ఎనర్జీ స్వీకరించారు, రాలేని వాడి తర్వాత బాధపడతాను. తర్వాత అంటే ఎప్పుడైనా మనం అనుకుంటున్నాం ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ ఇస్ ఏదైనా సరే ఆ డిసీజ్ అనేది క్రానిక్ స్టేజ్కి వెళ్ళాక మనం గుర్తిస్తుంటాం. ఆ క్రానిక్ స్టేజ్ కన్నా తప్పు జరిగిన తర్వాత బాధపడే కంటే తప్పు జరగకముందే జాగ్రత్త పడితే ఎంత బాగుంటుంది. అది మానవ మనసు. అదే 4 ఖర్చుకుంటాడు. అప్పటికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తప్పు జరిగిపోతుంటుంది, కర్మ అనేది జరిగిపోతుంటుంది. దాన్ని తప్పించలేదు. అది మంచి కర్మ, సత్కర్మ, దుష్కర్మ అనేది జరిగిపోతూ ఉంటుంది. దాన్ని నమ్మడానికి ఛాన్స్ లేదు. అది ఆ విధానం మారాలి. ఆ విధానం మారితేనే ఏదైనా సరే ఒక గురువు దగ్గరికి వస్తున్నప్పుడు ఒక నమ్మకం పెట్టుకుని రాగలుగుతున్నప్పుడు మనం మనసు, ధ్యానం, ఆత్మ, ఇది నా కాన్సెప్ట్, జీవాత్మ. అలా అనుకున్నప్పుడు ముందు ఆ విధానం తెలుసుకోవడానికి కావాలి. తర్వాత భవిష్యత్తు, లేదంటే వర్తమానం, ఏంటి గతం. గతం అనేది మెమరీ, వర్తమానం అనేది అనుభవం, భవిష్యత్తు అనేది ఊహ. ఏది కావాలి మీకు? ఎవరికైనా సరే ఊహ, ఇమాజినరీ వరల్డ్. ఆ ఊహల కోణాన్ని విహరించడానికి వస్తున్నాను. నా దగ్గర చాలా మంది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. భవిష్యత్తు దాని గురించి టెన్షన్ అనమాట. ఏం జరుగుతుంది దాని గురించి ఎప్పుడు కూడా బెంగపడదు. అదే వస్తుంది వర్తమానంలోకి. వర్తమానమే మనిషి కర్తవ్య దీక్ష. ఎస్టర్డే నెవర్ కమ్స్ టుడే, టుమారో కమ్స్ టుడే. రేపన్నది ఈరోజు అవుతుంది, డెఫినెట్, అష్యూ. కాలం అనేది అవుతుందా? ఆల్రెడీ నేను వచ్చేప్పుడు దాదాపు 1 గంట 10 నిమిషాలు అయింది ఇక్కడికి వచ్చి నేను కూర్చోను. 1 hour 10 minutes. ఆల్రెడీ దాన్ని వెనకరమ్మనికి 1 గంట 10 నిమిషాలు వస్తే చూద్దాం. ఎవరైనా తీసుకురమ్మనికి ఏడు పాస్ అయిపోతుంది. ఏది ఆగదు, మన కోసం ఏది ఆగదు. నేను ప్రతి ఒక్కరిని ఇక నుంచి కూడా ప్రతి ఒక్కరికి బొట్టు కాడి పెట్టి పిలవాల్సిన అవసరం నాకు లేదు. పిలవను కూడా. చెప్పాను కదా, నమ్మకం, ధ్యానం అండ్ మెడిటేషన్. అది కావాలి అనుకున్నప్పుడు రావచ్చు. నా బ్లెస్సింగ్స్ కావాలన్నప్పుడు ఇస్తాను. నమ్మకం లేని వాళ్ళకి వాళ్ళు తెలియచుకోవాలి. మరేం చిన్నపిల్లలే కాదు కదండి. ప్రతిసారి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి తెలుసుకున్న తర్వాత, ఎందుకంటే ఒక గురువు, ఒక ఆధ్యాత్మిక గురువు, ఒక పూర్ణ గురువు దర్శనం అనేది ఆషామాషిగా జరగదు. నన్ను ప్రత్యక్షంగా ఎంతోమంది కలవాలనుకున్నాను. నా పద్ధతులు నాకుంటాయి, నా ప్రిన్సిపల్స్ నాకుంటాయి. నేను ఒంటరిగానే జీవిస్తున్నాను, ఏకాకి జీవితం. చాలా వరకు సింపుల్, సాధారణమైన జీవితం గడుపుతూ మనిషి రూపంలో ఉన్నాను, మీ మధ్య ఉన్నాను, మీతోనే ఉంటాను, ఎప్పటికీ ఉంటాను. అలా అక్కడ నా పనులన్నీ చేసుకుంటూ, నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ, ఇలా మాట్లాడుకుంటూ ఇంచుమించు ఒక 67-68 సంవత్సరాలకు వచ్చింది నా వయసు. ఇలా చేసుకుంటూ సాగిపోతున్నాను ప్రస్థానం దిశగా. ఏనాడు నాకు ఇది కావాలి, నాకు అది కావాలని నేను ఎప్పుడు కూడా కోరికలు అంటే తీసుకునేటువంటి అలాంటి గురువులు ఉంటారు, దక్షిణలు అలాంటి తీసుకునే గురువులు ఉంటారు. అలా విధానం ఉండవు. అటువంటి కమర్షియల్ ఉంటుంది అని నేను చెప్తూ ఉంటాను. ఏదైనా సరే ఫంక్షన్స్ అప్పుడు కానీ దేనికైనా సరే తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస అనేది ఒకటి ఉంటుంది. ఆ జిజ్ఞాస అనేది ఉండబట్టి మనిషి మేధస్సు ఈ రోజున భూమి మీద నుండి అంతరిక్షం నుంచి స్పేస్లోకి, స్పేస్ నుంచి అక్కడి దాకా వెళ్ళగలిగాడు. మనిషి మేధ అంత గొప్పది. ఆ మేధస్సు అనేది, ఆ బ్రెయిన్, దానిలో ఉన్నటువంటి కోట్ల న్యూరాన్స్, అవి చేసే యాక్షన్, దాని ప్రకారం ఫంక్షన్, దాని ప్రకారం జరిగేటువంటి మొత్తం రియాక్షన్, మనం చేసేటువంటిది అంతా బ్రెయిన్ చాలా చిన్నగా ఉంటుంది. ఇలా జరిగిపోతుంటుంది మనిషి మీద. ఆదిమ యుగం,
అనాగరిక యుగం, నాగరిక యుగం, ఆధునిక యుగం, హైటెక్ యుగం, కంప్యూటర్ యుగం, కరెన్సీ యుగం, నేను పెట్టిన పేరు. నేటి కరెన్సీ యుగం దాకా ఒక మనిషి ఇంకో మనిషి మోసం చేస్తూనే ఉన్నాడు, చేయబడుతూనే ఉన్నాడు, చేస్తూనే ఉంటాడు. ఇది ఈనాటిది కాదు, ఈనాటి నుంచో సృష్టి అది స్టార్ట్ అయినప్పటి నుంచి జరుగుతూనే ఉంది అంటున్నారు ఈ మోసం అనేది. అంతగా దానివల్ల ఏముంటుందంటే వారికి ఒక సాటిస్ఫాక్షన్, ఒక సంతృప్తి, ఒక శాడిజం, సైకో ఇదంటా ఉంటారు మెంటాలిటీ, అలా ఉంటుంది అన్నమాట. వాడి పతనం అవుతుంటే వీడు ఆనందపడుతూ ఉంటాడు. వాడిని బాగు చేద్దాం అన్నటువంటిది అంటే దృష్టి అనేది పెట్టాడు. వాడి పతనం అవ్వాలి, వీడి పైకి లేచిపోవాలి. అలా జరిగిపోతుంది కొన్నాళ్ళ నుంచి. అంటే అటువంటి కర్కసత్వాన్ని ఉన్నటువంటి ఆ మెంటాలిటీని తొలగించాలి. ఇవన్నీ ఆలోచన చేసుకుని ఏనాటి నుంచో ఇవన్నీ స్టార్ట్ చేయాలి, ప్రతి ఒక్కరిలోనూ మార్పు తీసుకురావాలనేసి ఇలా స్టార్ట్ చేశాను. నా గురించి విన్నారు. నేను చేసే కాన్సెప్ట్ అంతా ఆసన, ప్రాణాయామ, ధ్యానం, యోగా, బ్రీతింగ్ ప్రాక్టీస్ అండ్ మెడిటేషన్. ఈసారి నాదంతా ధ్యాన ప్రస్థానం వస్తుంది, ధ్యాన మనోప్రస్థానం. తర్వాత ఇంకొంచెం స్థాయికి వెళ్తే దివ్య ప్రస్థానం, ఇంకొంచెం మీరు వెళ్ళగలిగితే విశ్వ ప్రస్థానం. అంటే అక్కడికి ఎవరికి మానవులకి ఎవరికి సాధ్యం కాదనుకోండి, ది అబ్సల్యూట్ పరమ ఆత్మ. ఆ స్థానానికి అనేది మానవులకి ఎవరికి సాధ్యం కాదు. అంతవరకు కాబట్టి ధ్యాన మనోప్రస్థానం స్థాయికి రాగలిగితే చాలా వరకు బాగుంటుంది అనేసి దాని ద్వారా ప్రతి ఒక్కరిని మార్పు తీసుకురావాలి అలా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. మరి ఈ రోజున అంటే సకారణ విమర్శ, సద్విమర్శ, నేను ఎవరిని విమర్శించట్లేదు. చాలామంది బయట చేస్తూ ఉంటాం. ధ్యాన యోగా కేంద్రాలు ఏదో స్టార్ట్ చేసి అదిగోండి బాడీ లాంగ్వేజ్ ఇలా చేసుకుంటే ఈ ధ్యానం చేసేయండి, దీనివల్ల ఉన్నటువంటి టెన్షన్స్ కానీ రోగాలు రోగులు అన్నీ దూరం అయిపోతుంటాయి. అదే పద్ధతి, అది ప్రతిరోజు పద్ధతి ప్రకారం చేసుకుంటూ ఎక్కడెక్కడ ఎలా అయినా సరే ఆ ఆసనాలు వేసేయండి, ఆసనాలు వేసిన తర్వాత ఇది చేసేయండి, ఇది చేసిన తర్వాత అది చేసేయండి ఏదో చెప్తున్నారు. అంటే దానివల్ల మరి ఎంతమంది మారారు, అసలు మెడిటేషన్ అనేది ఎందుకు చేయాలి, ఎలా చేయాలనే దానికి నా వివరణ. మరి చాలామందికి వారికి వారు అనుభవిస్తే ఈ మధ్యకాలంలో నా దగ్గర ఒక 4-5 కేసులు వచ్చాయి. మరి ఎక్కడెక్కడే వాళ్ళు మరి యంగ్ ఏజ్లోనే ఉన్నారు. ఎక్కడెక్కడ ఈ జాయింట్స్ కానీ ఏదైనా సరే రకరకాలైన ప్రాబ్లమ్స్ అలా స్టార్ట్. అంటే వారికి చేసే విధానం, ఆ చెప్పే విధానం ఎక్కడో తేడా కనిపిస్తుంది. అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆత్మ సౌందర్యం, బాహ్య సౌందర్యం, బాడీ వీటి గురించి ఏవో రకరకాలైనటువంటి ప్రయోగాలు చేసేస్తున్నారు. దానివల్ల నెగిటివ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ నెగిటివ్ అనేది ఫామ్ అవుతున్నప్పుడు ఆ ఫార్మేషన్లో చాలా తేడాలు వస్తూ ఉంటాయి. చాలా సున్నితంగా గాజు బొమ్మలాగా ఉపయోగించాలి శరీరాన్ని, దేహాన్ని. ఎవరైనా సరే శరీరం మీదే, కానీ రోగం పరాయిది. అది ఎప్పుడు ఏ రూపంలో ఎలా అటాక్ చేస్తుంది ఎవరికి తెలియదు. మీతోనే ఉంటుంది శరీరం, మీతోనే పడుకుంటుంది, మీతోనే కలుస్తుంది, మీతోనే నడుస్తుంది. ఏ రోజైనా సరే బాహ్యత, అంతర్గత రెండు ఉంటాయి శరీరానికి. బాహ్యం, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. ఎక్స్టర్నల్ చూస్తున్నారు మీరు ప్రతిరోజు, కానీ ఎవరి శరీరాన్ని వాళ్ళు మీ నేతలతో మీరు చూడలేరు, ఇది వేరే విషయం. ఇంటర్నల్గా మీతో పాటు ఉన్నటువంటి శరీరం లోపల జరిగేటువంటి అంటే వాటి యాక్షన్ కానీ ఏ రోజైనా దాని ఫార్మేషన్ ఎప్పుడైనా చూసారా, చూడగలిగారా? నెవర్. అది జరగదు. మీతోనే ఉంటుంది శరీరం. అది చూడాలంటే బోర్డుని, ఎండోస్కోప్లని, ల్యాప్రోస్కోప్లని, ఆ స్కోపులు, ఈ స్కోపులు పెడతాయి. మనోనేత్రం అంటే చూడొచ్చు అనుకోండి. అలా రకరకాలైనటువంటి సెంటర్స్ స్టార్ట్ చేసి రకరకాలు చేస్తున్నారు. కానీ నా లెక్క ప్రకారం మెడిటేషన్ అనేది మనసు గురించి అంటున్నాను. అసలు మనసు అనేది ఎక్కడ ఉంది? ధ్యానం అనేది ఎందుకు చేయాలి, ఎలా చేయాలి? మనసు అనేది లేదు. దానికి ఒక స్పష్టమైనటువంటి, నిర్దిష్టమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి స్థానం కానీ, గుర్తింపు కానీ, ఉనికి అనేది లేనప్పుడు ధ్యానం అనేది ఎందుకు చేయాలి? మనసు గురించి లేదు. ఎక్కడైనా సరే పోండి, ప్రకృతి,
నేచర్, పరిసరాలు, పరిస్థితులు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ చెప్తున్నాం. దాంట్లో ఒక స్పష్టమైనటువంటి గుర్తింపు లేనటువంటి మనసు, అటువంటి మనసు అనే దానికి ఉనికి లేనప్పుడు దాని గురించి మనిషి గురించి జ్ఞానం ఎందుకు చేయాలి? చెయ్యొద్దు. అదేంటండి మీరే అంటున్నారు, మీరే కదా పుస్తకాల్లో రాశారు మనసు అనేది. నేను రాసిన సెన్సోరియం, బ్రెయిన్ ద్వారా జరిగే స్పందన, ప్రతిస్పందన అన్నాయి కానీ మనసు అని చెప్పలేదు, నిర్వచించుకోవచ్చు. అసలు మూలం ఎక్కడ ఈ మనసు ఏర్పడటానికి? మరి రకరకాలు చెప్తున్నారు, చేసి నా మనసు బాగుపడిపోతుంది, వెంటనే మళ్ళీ పరిగెత్తవచ్చు మనం అనేసి బయట రకరకాలుగా చెప్తున్నాం. ఆ మనసు అంటే దాని మూలం ఎక్కడ? పరిసరాలు, ప్రకృతి ఇవన్నీ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటున్నాం. కన్ను, కంటికి సంబంధించినటువంటి ఒక బ్లైండ్ పీపుల్ ఎవరైనా ఉంటూ ఉంటారు. ఆ కంటికి సంబంధించినటువంటి అంటే బ్లాక్ అండ్ వైట్ ఐ అంటే ఒక వైట్, తెలుపు, నలుపు గుడ్డు ప్రకృతిలో ఉన్నటువంటి ఎన్నో రకాలే రంగుల్ని మనకు చూపిస్తుంది. నేచర్లో ఉన్నటువంటి అందాలంతా బ్లాక్ అండ్ వైట్ ఐ. అటువంటి ఐకి సంబంధించినటువంటి ఆప్టిక్ నర్వ్ ద్వారా బ్రెయిన్లో ఉన్నటువంటి మెమరీకి చేరుతుంది. మనం చూసినటువంటి ఏ దృశ్యానైనా సరే ఆ న్యూరాన్స్ అక్కడి నుంచి మస్తిష్కం టు బ్రెయిన్ నాడీ వ్యవస్థ దాని ప్రకారం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మొత్తం జరిగిపోతూ ఉంటుంది. అటువంటి బ్లైండ్ అనేది అతను చూడలేనప్పుడు ఆ మనసు ఏర్పడదు. అటువంటిప్పుడు మనసుకు ఉనికి లేదు. ఒక చెవిటి వాడు ఉంటాడు, అతనికి ఆ కర్ణ పేరుకో లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఐటమ్స్కో ఒక సున్నితంగా కూడా దెబ్బతగులుతుంది, ఆ ఆడియో డిఫెక్ట్ వస్తుంది. అతనికి ఆ మనసు ఏర్పడదు, వినలేడు, ఇతను చూడలేడు. చూడనప్పుడు ఏర్పడినటువంటి మనసు, వినలేనటువంటి ఏర్పడినటువంటి మనసుకు ఉనికి లేదు, ఒక అంటే ఒక గుర్తింపు లేదు, ఒక స్థానం లేదు. అటువంటిప్పుడు ధ్యానం అనేది మనసు గురించి చేయొద్దు, చేయాల్సిన అవసరం లేదు. మరి దేనికోసం చేయాలి? 5 సెన్సెస్, పంచ జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, వాటికి సాధనాలు కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలంటే కాళ్ళు చేతులు అంటూ ఉంటారు. కాళ్ళు చేతులు చేస్తున్నప్పుడు మరి యాక్షన్ ఎక్కడ జరుగుతుంది? కర్మకేంద్రియాలు కాళ్ళు చేతులు, పంచ జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, నాసిక, నాలుక, చర్మం, ఇవి 5 సెన్సెస్. ఈ 5 సెన్సెస్కి మరి కర్మేంద్రియాలు తోడవుతున్నప్పుడు కర్మకు చేసే ఇంద్రియం ఏది? కాళ్ళు చేతులు కర్మేంద్రియాలు అంటున్నారు. అలాంటప్పుడు దట్ ఇస్ రాంగ్, తప్పు. కర్మకి ఇంద్రియం మెదడు, బ్రెయిన్ ద్వారా మనస్సు, స్పందన అనుకోండి, ఒక రసాయనిక చర్య, స్పందన, ప్రతిస్పందన. దట్ ఫీలింగ్, ఆ ఫీలింగ్ అండ్ థాట్, ఫీలింగ్ విత్ థాట్ ఇన్ మైండ్. అటువంటి మనస్సు, ఆలోచన, బుద్ధి, బ్రెయిన్ ఇవి కూడా కర్మకి ఇంద్రియాలే. దాన్ని ఎవరు కాదంటానికి వీల్లేదు. కాళ్ళు చేతులు అవి కూడా మెదడు, మనస్సు, ఆలోచన, బుద్ధి, పంచ జ్ఞానేంద్రియం. ఇటువంటి పంచ జ్ఞానేంద్రియాలని నిగ్రహం తెచ్చుకోవడానికి, ఆ నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, దానికోసం ధ్యానం చేయండి. ముందు దాని అదుపులో తీసుకురా ఇంద్రియాలు. అది హ్యూమన్ మైండ్, దిస్ ఇస్ హ్యూమన్ మైండ్, ఆర్డినరీ మైండ్. దీన్ని మెడిటేషన్ ద్వారా మోరల్ శాంక్టిటీ అంటాం. ఆ మోరల్ శాంక్టిటీకి స్థాయికి తీసుకుని వెళ్ళాలి. దట్ ఇస్ 6th సెన్స్. ఆ మోరల్ శాంక్టిటీకి దాకా వెళ్ళగలిగితేనే అప్పుడు మనం ఇంద్రియ నిగ్రహం ద్వారా ఇవన్నీ సాధించుకుంటూ వెళ్ళవచ్చు. ఆ ధ్యానం చేసే విధానం కూడా ఉంటుంది. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎన్నోసార్లు చెప్తున్నాను. ఈరోజు ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు కంటే ఇంతవరకు చెప్పాల్సింది. అసలు ఈ రోజు 5 నిమిషాల్లో ముగిద్దాం అనుకున్నాను ఈ స్పీచ్. ఎంతోమంది శ్రద్ధగా ఉన్నారు, కొత్త వాళ్ళు వచ్చారు. అండ్ లాస్ట్ టైం కూడా మనం కాంచీపురం, చెన్నై ఎవరో కొంతమంది వచ్చారు. వాళ్ళకి చాలా వరకు నేను చెప్పే భాష, ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం, అది వాళ్ళకి అర్థం కాదు. మీరు నవ్వుతున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు, మీరు నవ్వుతున్నారు, అది అర్థం కాలేదంటే ఆ ప్రొనౌన్సియేషన్. అలా భాష ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే నాది ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఎప్పుడైనా సరే కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా మీరు వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ అండ్ ట్రాన్స్లేషన్ చేసి వాళ్ళకి నేను చెప్పింది ఏదైనా ఉంటే జస్ట్ లైక్ అంటే హెడ్ లైన్స్ లాగా 4-5 వాక్యాలు వాళ్ళకి చదివి చేస్తే వాళ్ళు అంత దూరం వచ్చినందుకు వాళ్ళకి విలువ ఉంటుంది. లాస్ట్ టైం నేను ఫస్ట్ ఎప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. నాకు ముఖాముఖి తీసుకొచ్చారు ఆ కంప్లైంట్. మరి అదంతా ఎవరు చూస్తున్నారు, అది ఏ వాలంటీర్ ఆ ఇంటరాక్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళకి బాధ్యత, వాళ్ళు కరెక్ట్గా క్లియర్గా చూసుకుంటారు. అటువంటి పంచ జ్ఞానేంద్రియాలను అదుపులో తెచ్చే అటువంటి ధ్యానం ఒకటి ఉంటుంది. యోగా,
ప్రాణాయామం చెప్పింది లాస్ట్ టైం, కాన్సన్ట్రేషన్, కంటెంప్లేషన్, మెడిటేషన్. యోగా, ప్రాణాయామం, దృష్టి కేంద్రీకరణ, ఆలోచన కేంద్రీకరణ, సూక్ష్మీకరణ, తర్వాత ధ్యానం. ఈ ప్రాసెస్లో జరగాలి. దృష్టి కేంద్రీకరణ ఎలా అయినా సరే చేసుకోండి, అంటే నిలబడి కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఏకాగ్రతని సాధించేవాడు. నెక్స్ట్ కాంటెంప్లేషన్, ఏదో ఒక ఆలోచన మీకు వచ్చిన రూపము, ఇంకెవరి రూపమో, నాదే పెట్టాలని అవసరం లేదు, నన్నే ధ్యానించాలని లేదు, మీకు నచ్చినటువంటి ఎవరైనా సరే గురి, నమ్మకం, కాన్ఫిడెన్స్, అది జరిగి అంటే జరుగుతుంది అనేది అదే మనసులో అదే ఆలోచన, అదే ధ్యానానికి ముఖ్యం. అలాంటి నమ్మకం ఉన్నటువంటి దేని మీదైనా సరే ఆ కాంటెంప్లేషన్ స్థాయికి వెళ్ళిన తర్వాత ధ్యానం, ఈ సూక్ష్మీకరణలోని జాగ్రత్తలు చేసుకుంటూ వెళ్ళగలిగితే ఈ మనసుకి ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం చేసుకుంటూ వెళ్తున్నాం, ఈ ధ్యానం కానీ ఈ పద్ధతి ఒక టైం ప్రకారం, పంక్చువాలిటీ ప్రకారం జాగ్రత్తలు చేసుకుంటూ వెళ్తే యోగా వల్ల శరీరానికి శక్తినిస్తుంది. ప్రాణాయామం అంటున్నాం, ప్రాణశక్తి, శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాసాన్ని కొంచెం టైంలో అంటే వాటిని హోల్డ్ చేయడం అనేది దట్ ఈస్ ప్రాణాయామం. యోగా అనేది శరీరానికి శక్తినిస్తే, శ్వాస అనేది ప్రాణశక్తికి అయితే, ధ్యాస అనేది ఆలోచనకైతే, ప్రాణాయామం అనేది మనోశక్తిని వృద్ధి చేస్తుంది, వైటల్ పవర్ని డెవలప్ చేస్తుంది, ప్రాణవాయువు అధికంగా వెళ్తుంది, హిమోగ్లోబిన్ మంచిగా వస్తుంది, పర్సంటేజ్ పెరుగుతుంది, లంగ్స్కి మంచి ఎక్సర్సైజు. నెక్స్ట్ న్యూరాన్స్, మెయిన్ ఆ న్యూరాన్స్ కంట్రోల్ చేస్తుంది. మనం చేసేటువంటి ఏ థాట్ అయినా సరే అక్కడ వరకు అంటే బ్రెయిన్కి డైరెక్ట్ ఆ న్యూరాన్స్కి దరి చేరకుండా చేస్తుంది. ఎప్పుడైతే దాని నెగిటివ్ వెళ్ళకుండా ఉంటుందో ఆ నెగిటివ్ పాజిటివ్ అనేది అంటే కొంతవరకు కంట్రోల్కి వస్తూ ఉంటుంది ప్రాణాయామంలో. అది కూడా మీ శరీరానికి ఉన్నటువంటి శక్తిని బట్టి అండ్ మీ శరీరానికి ఉన్నటువంటి కండిషన్ బట్టి, ఆ ఏజ్ని బట్టి ప్రాణాయామాలు చేయాలి. ఎక్కడైనా సరే కొంత ఏజ్ మళ్ళినా వారికి ఎక్కడైనా బ్లడ్ ప్రెషర్ ఉన్నా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా లంగ్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వితౌట్ ఆ డాక్టర్ ఇన్ఫర్మేషన్ లేకుండా మాత్రం ప్రాణాయామం కానీ కొన్ని యోగాసనాలు చేయొద్దు, చేయకూడదు కూడా. ఒక శిక్షణ లేకుండా సాధన మొదలు పెట్టకూడదు. తర్వాత డూ మెడిటేషన్, అది మనసుకు సంబంధించిన ధ్యానం. అని ఎప్పుడైతే ఈ విధానంలో వెళుతూ ఉంటామో ఈ ఇంద్రియ ప్రభావంతో ఉన్నటువంటిది పంచేంద్రియాల ప్రభావంతో ఎప్పుడు మనసు అనేది నిత్యం ఏర్పడుతూ ఉంటుంది. దానికి ఎక్కడ స్థానం అనేది ఉండదు, ఉనికి అనేది లేదు, నిత్యం ఏర్పడుతున్నప్పుడు ఎల్లప్పుడు. అటువంటి మనసుని ధ్యానం ద్వారా తీసుకుని వెళ్ళగలిగితే కొంతకాలానికి ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ట్రాన్స్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ ట్రాన్స్ అనేది ఏర్పడుతుందో ఆ ట్రాన్స్ లో కూడా ఎక్కువసేపు కూర్చోలేదు ఎవరో కూడా. అసలు ఆలోచన రహిత స్థితికి చేరుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎంతో మంది నా దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఈ రోజుకి ఆ స్థాయికి చేరుకోలేకపోయారు. నేను చెప్తూ ఉంటా ఎలా నాకంత చూసి తప్పనించి వాళ్ళు ఆ మార్పుని తీసుకురాలేదు. మానవ ప్రయత్నం మీరు చేయాలి, తర్వాతే గురువు. సాధన మీది మిగతా నేను చూసుకుంటాను. సాధకులు మీరే, ఈ మార్గం నేను చూపిస్తాను. గురువు మార్గదర్శకుడు, అటువంటి మార్గాన్ని నేను చూపిస్తాను. దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్ళగలిగితే ఆలోచన రహిత స్థితికి చేరుకున్న తర్వాత ఎప్పుడైతే ట్రాన్స్ ఇలా ఈ విధానమే ధ్యాన ధ్యేయం కావాలి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఈ విధానం ద్వారా కొంతనే మనకి నా, నేను, మనము, మేము అన్నది పోతుంది. పోయినప్పుడు మనస్సు సెల్ఫ్ రెండు కలిసిపోతుంది. దాన్ని యోగం అంటాం. కలిసిపోవటం లేదా మెచ్ చేరిపోవడం. యోగా వేరు, యోగం వేరు. యోగం అది యోగా అనేది ఆసనం, దీంట్లో ఒక శాసనం. ఈ ఆసనాల ద్వారా శరీరానికి శక్తిని లభిస్తున్నప్పుడు యోగం అనేది కలిసిపోతుంటుంది. వీటి గురించి నేను పుస్తకాల్లో చాలా విపులంగా వివరించాను. నేను చాలా మంది చెప్తున్నారు ఇరిటేషన్, టెన్షన్, దెన్ డిప్రెషన్. ఈ డిప్రెషన్ ద్వారా కలిగే అప్రెషన్, ఈ అప్రెషన్ సప్రెస్ చేస్తూ రిలాక్స్ చేసేది మెడిటేషన్ అంటున్నారు. నేనంటే విధానం చెప్తాను, దట్ ఈస్ ఆర్డినరీ మెడిటేషన్, సాధారణమైనటువంటి ధ్యాన విధానం. మరి నేను ఈ రోజున ఎక్కడో ఉండి దాదాపు 16-17 సంవత్సరాల నుంచి మీడియా విధానం స్టార్ట్ చేసి ఇవాళ నా వయసు 68 సంవత్సరాలు అయిన సరే ప్రత్యక్షంగా నేను రావడం, బయటికి రావడం చాలా అరుదుగా జరుగుతున్నది.
జరిగిన ఎక్కడో కొద్ది సమయం ఉంటాను. ఆ పొల్యూషన్ దానికి కానీ వేరే వేరే ఇతర కారణాల వల్ల కానీ నా బాడీ అది సూట్ కాదు కాబట్టి నేను మంచి రూపంలో ఉన్నాను. కానీ మరి నేను చేస్తున్నటువంటి పరకాయ ప్రవేశం కానీ గతంలో ఎన్నోసార్లు చెప్పాను. ఈరోజు నేను చేసేటువంటి ఈ రెడోనెన్స్ విధానం కానీ మీడియా విధానం కానీ ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిగా జరుగుతుంది. ఇంతవరకు ఎవరు కూడా నమ్మలేదు. వాళ్ళు ఒక నమ్మినా నమ్మకపోయినా నా ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్తున్నాను. గత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ప్రత్యక్షంగా మాట్లాడుతుంటా, అదే సమయం ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇదే రోజు ఇంకా అనేక చోట్ల జరుగుతుంది. ఈ గురు పౌర్ణమి వేడుకలు నావి అన్ని చోట్ల కొన్ని చోట్ల మాట్లాడుతున్నా. ఎలా జరుగుతుంది, ఏం చేస్తున్నాను, ఏం చెప్తున్నాను కా ఎలా జరుగుతుంది, ఇది కాన్సెప్ట్ ఎలా చేస్తున్నాను, మరి నేను ఎక్కడో ఉంటున్నాను. ఉదాహరణకి ఈ మీడియాని తీసుకోండి. ఈ కురవాడు గత 9 సంవత్సరాల నుంచి నాకు మీడియంగా ఉంటున్నాడు. 9th year. నేను ఉన్నప్పుడు ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ అండ్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ అండ్ ఎక్సెట్రా 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 ఏదైనా సరే అబ్జర్వ్ చేయండి. ఈ కుర్రవాడిని కాదు, ఎనీ మీడియా. నేను లేనప్పుడు ఉన్నటువంటి ఇతను ఎక్కడో ఉంటాడు. ఇతని మహా తెలిస్తే మీలో 10-20 మంది తెలిసేమో. సొంత వాళ్ళు ఎవరన్నా, బయట వాళ్ళు ఇంత పాటించారు. వాళ్ళది కూడా ఎక్కువ, వాళ్ళ పర్సనల్ కూడా ఇతనికి అనవసరం. మరి దాదాపు ఇతనే మామూలు ఇంకా వేరే శక్తుల్లో కూడా ఇంకా చాలా మంది మీడియంస్ ద్వారా మాట్లాడాను. మరి ఏ రోజునా కూడా నేను వెళ్ళిన తర్వాత మీతో గురువుగారు ఏమన్నారు, మీ పర్సనల్ ఏంటి, మీకేమైనా ఫోన్ చేయటం కానీ లేదా మిమ్మల్ని ఎంక్వైరీ చేయడం కానీ మీ పుట్టుకూర ఉత్తరాలు కానీ ఏ రోజైనా సరే ఈ మీడియా ప్రశ్నించడం జరిగిందా? ఇతని మహా తెలిస్తే నేను వెళ్ళిన తర్వాత మామూలుగా కొంతవరకు ఆ కాన్షియస్ మన కొంతమంది ఏమైనా తెలుస్తుంది. అది ఇతని మామూలు అతని పర్సనల్ మామూలు చెప్తున్నాను. నేనున్నప్పుడు మరి నా మెమరీ వేరు, ఇతని మెమరీ వేరు. ఇతను నేను వెళ్ళిన తర్వాత ఏదైనా అడిగితే ఏదైనా కొంతకాలం కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నట్టున్నాడు, ఆ సిమెంట్ ఇసుక చెప్పమంటే చెప్తాడేమో, మిగతా వేరే విషయాలు వచ్చింది చెప్తాడు. ఇంత మెమరీ ఎక్కడి నుంచి వస్తుంది? మాట్లాడద్దు. ఎక్కడికి వచ్చారనుకుంటున్నారు? దిస్ ఇస్ నాట్ ఏ ఆర్డినరీ ప్లేస్. జ్ఞాన మనోప్రస్థానం తెలుస్తుంది. రాబోయే కాలంలో నా ఎనర్జీ అనేది కానీ, ఎందుకంటే సృష్టి అంటే ఎనర్జీ అండ్ పదార్థం, శక్తి పదార్థం, ఈ రెండే ముఖ్యం. ఎనర్జీ అంటే యూనివర్సల్, పదార్థం అంటే మ్యాటర్, అంతరిక్ష పదార్థం, గెలాక్సీ, ఇట్లా వాటికి సంబంధించి ఉంటుంది రాబోయే కాలం. ఇంత మెమరీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే మామూలు సెంటర్ జరుగుతున్నప్పుడు కూర్చుంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చినా, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా సరే, ఎక్కడైతే అవుతుందో మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ఆ విషయాలు మాట్లాడతాను. ఇంకా గతాన్ని కానీ ఇంతకుముందు మాట్లాడి కానీ అవి తీస్తాను. కరెక్ట్గా వాళ్ళకి ఏదైతే కావాలో అదే తీస్తాను. వాళ్ళకు ఒకసారి షాక్ అవుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలా మందితో అలానే మాట్లాడాను. వారి ఎక్స్పీరియన్స్ షేరింగ్ చేసుకుంటే నా విలువేంటో తెలుస్తుంది అందరికీ. వాళ్ళు ఏదో నాతో చెప్పించుకుంటున్నారు, అక్కడ షాక్ అవుతున్నారు. ఇదంతా అసలు ఎలా జరుగుతుంది అన్నది కూడా కాస్త మనసు పెట్టాలి. మనసు పెట్టి ఆలోచన చేయండి. ఎందుకంటే మనసు అనుకుంటే అది ఆలోచన ప్రవాహం అనుకుంటుంటాం. దాన్ని బట్టి ఆలోచన చేస్తే ఈ విధానం అనేది ఎలా జరుగుతుంది. అప్పుడెప్పుడు నేను మాట్లాడి ఇవాళ గురువు గారు గుర్తు చేయగలిగారు. మరి అవతల మీడియా గురువాడిని చూస్తేనేమో అతని మెమరీ వేరే విధంగా ఉంటుంది. మరి నాకున్నటువంటి మరి ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది ఏ రోజుతో కూడా ఎవరితో కూడా మామూలుగా మీడియా కానీ పర్సనల్ టాక్స్ కానీ ఎప్పుడు జరిగినప్పుడు ఎవరో కూడా చెప్పరు. పర్సనల్ మీ దగ్గర ఉంటుంది, పక్కన వాళ్ళు కూడా చెప్పండి కదా, చెప్పలేరు కూడా కొన్ని విషయాలు. మరి ఆ విషయాలు ఎలా తీయగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను ఎట్ ఏ టైం ఒకే రోజు. మరి ఈ మధ్యకాలంలో లాస్ట్ సెంటర్ అనుకుంటాను దాదాపు. అంటే నేను చేస్తున్న కొన్ని మీకు కూడా తెలిసే ఉండొచ్చు, ఇక్కడ ఉన్న కొత్త వారికి తెలియదేమో, స్పోకెన్ ఇంగ్లీష్ ఒకటి చెప్పిస్తూ ఉంటాను. అండ్ ఫ్రీ క్లినిక్, ఉచిత వైద్యము, అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్, అండ్ ఫ్రీ హార్డ్వేర్, అండ్ స్టిచ్చింగ్, ఫ్రీగా స్టిచ్చింగ్. అంటే అది కూడా కొంతవరకు నేర్చుకోవడానికి ప్రతి ఒక్కరికి వాడికంటే కొంతవరకు అవగాహన ఉంటుంది. ఒక రూపాయి ఆర్థికంగా మనం సంపాదించుకోవచ్చు.
వొకేషనల్ కోర్సెస్ లాగా ఇవన్నీ స్టార్ట్ చేశాను నేను. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని. ఇవన్నిటితో పాటు మళ్ళీ మరి ఈ రోజు ఉందో లేదో చెప్పాను లాస్ట్ టైం. మల్టీమీడియా అండ్ ఈ కంప్యూటర్ సంబంధించినటువంటి ఏదో ఫండమెంటల్స్ అవన్నీ కూడా నాకు అంత తెలియదు. అంటే మీదంతా లేటెస్ట్ టెక్నాలజీ అనుకుంటాను, ఇదంతా కంప్యూటర్ ఉందంతా. అదేదో చెప్పారు, సరే స్టార్ట్ చేద్దామని చెప్పాను. అదొక 2 స్టార్ట్ అవ్వమని. ఇవన్నీ మరి ఎందుకంటే ధ్యానంలో ప్రస్థానం అంటే ఏదో మామూలుగా వచ్చేసి మెడిటేషన్ చేసేసుకోవడం, ఏదో జాతకం చేసే గురువులాగా అయిపోయింది ఇంతకాలం. ఇంతకు ముందు నా పరిస్థితి జాతకలాగా అంటే పామిస్ట్రీ చెప్పే గురువులాగా ఈ ధ్యాన ప్రస్థానం అంటే దాని విలువ ఏంటి, దాని అర్థం ఏంటి, ధ్యానము, ధ్యాన ప్రస్థానం, మనసు, మనో ప్రస్థానం, దీనికి సంబంధించిందే కాకుండా రాబోయే కాలంలో ఈ ధ్యాన మనో ప్రస్థానానికి థియరీకి సంబంధించి శరీరము దాని నిర్మాణము, మనసు దాని ఫార్మేషన్, అలాగే సృష్టి, దానిలో ఉన్నటువంటి నక్షత్ర మండలాలు, గెలాక్సీ, అలాగే గ్రహాలు, ఉపగ్రహాలు, విశ్వశక్తి, విశ్వ పదార్థం, డార్క్ మ్యాటర్ అండ్ స్పేస్ మ్యాటర్, వీటన్నిటి విషయాల గురించి రాబోయే కాలంలో థియరీ క్లాసెస్, ధ్యాన మనోప్రస్థానం సంబంధించినటువంటి థియరీ క్లాసెస్ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంతకాలం ఇవన్నీ స్టార్ట్ చేశాను. ఎందుకంటే నా దగ్గరికి 20 సంవత్సరాల నుంచి నాతో ఉంటున్నామో, 30 సంవత్సరాల నుంచి నాతో ఉంటున్నామో, నిన్నగాక మొన్న వచ్చాము, ఇవన్నీ పక్కన పెడతాం. ఆల్ ఆర్ ఈక్వల్. నాకు అందరూ నాకు సమానం. అలాగే నేను వేరే ముద్ర వాడినా, నేను నిరక్షరాస్య ఉన్నాను, చదువు ఉందా లేదా, డబ్బున్న వాడితో మాట్లాడతారా గురువు గారు, డబ్బు లేని వాళ్ళతో మాట్లాడతారా, అలానా వారితోనే మాట్లాడతారా, ఇలాంటి జనం పట్టింపు ఉన్నాయి. అలాంటివన్నీ తీసేది. నా దగ్గర అలాంటి వయోభేదం, లింగభేదం, కులమతాలకు అతీతంగా ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి, మనిషి మనసు అంతే ఆత్మీయంగా. నాకు తెలిసింది ఇవే కులం మొత్తం ఇవే అని, అదే మనిషి, ఆడ మగ, అంతే. నాకు ఇంకేమీ తెలియదు. మరి డబ్బున్నవాడా, లేనివాడా, పేదవాడా, ఉన్నవాడా, చదువుకున్నవాడు, ఇవన్నీ పక్కన పట్టేది. ఎవరైనా సరే ధ్యాన మనో ప్రస్థానానికి రావచ్చు. మీకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ని తెలుసుకోండి. అలాగే ఏదైనా కావాలనుకుంటే కోర్సెస్ కావాలనుకుంటే అడిగి నేర్చుకోవచ్చు. కానీ డూ మెడిటేషన్, ధ్యానం అనేది చేసుకోవచ్చు. దాని చదువుతో కానీ వేరే వ్యవహారాలతో కానీ కొంతవరకు ఆరోగ్యకరంగా ఉండాలి శరీరం, అది పాటించండి. అనారోగ్యాన్ని గురి చేసుకోవచ్చు. శరీరాన్ని, దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకొని దాని ద్వారా ఈ ధ్యాన మనోప్రస్థాన సాధన ద్వారా ధ్యానం దేని మీద వెళ్ళాలి మీకు చెప్పాము. అటువంటి ధ్యానాన్ని సాధన ద్వారా చేసుకుంటూ వెళ్ళగలిగితే కొంతకాలం, ఎందుకంటే ఈ అప్రెషన్, అలాగే సప్రెస్, అలాగే రిలాక్స్ అని చెప్పాను, అది కొంతవరకు ఆలోచన రహిత స్థితి కొంతవరకు. ఆ తర్వాత ట్రాన్స్ అనేది ఏర్పడుతుంది అనుకున్నాం. ఆ ట్రాన్స్ కూడా కొంతకాలంగా ఉంటుంది. రోజు చేస్తున్న కొన్ని ట్రాన్స్ దాటి వెళ్ళగలిగే స్థానం చాలా సమయం పడుతుంది. ఆ ట్రాన్స్లోకి వెళ్ళిన తర్వాత చాలామంది అనుకుంటారు మళ్ళీ ఇంతే కదా అనుకుని మళ్ళా కొన్నాళ్ళు బ్రేక్ చేస్తూ ఉంటాం. మనం సాధించింది ఏముంది అనుకుంటాం. అది తప్పు. ఎందుకంటే ఆటం ఎనర్జీ దాంట్లో దాగి ఉంది, బీజం మొలక దాగి ఉంది, అండం దాంట్లో పిండం ఉంది, మనసు జీవాత్మ, ధ్యానం అది ద అబ్సల్యూట్ పరమ ఆత్మ, అది స్థానం. హైడ్రోజన్ అంటున్నాము, ఆక్సిజన్ అంటున్నాం. అది రెండు విడిగా ఉన్నంత వరకు ఒకటేమో అగ్ని అనుకుంటున్నారు, లేదని ఒకటేమో వాయువు అంటారు. ఈ రెండింటిని కలిపితే నీరు వస్తుంది. హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ నీరు ఏర్పడుతుంది. అలాగే మనసు జీవాత్మ అనుకుని ఏదో మనం తక్కువ అంచనా వేసుకుంటూ ప్రతి ఒక్కరు వాడు సాధిస్తున్నాడు, వాడు గొప్పవాడు అయి ఉంటాడు, మనం తెలివి తక్కువ అనుకుంటున్నాం చాలామంది. ఆ జీవాత్మ అనేది ఆ విశ్వశక్తికి సంబంధించినటువంటి, ఆ యూనివర్సల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఎనర్జీ ప్రతి ఒక్కరిలోనూ వాడా వీడైనా చెప్పాను చూసారా, ఉన్నవాడా, అలాంటివి ఏమీ లేవు. దానికి భేదం ఆ ఎనర్జీకి సంబంధించినటువంటి ఆ డివైన్ న్యూక్లియస్, విశ్వమాత, మదర్ న్యూక్లియస్, అటువంటి స్వయంపు, అటువంటి ఎనర్జీకి సంబంధించినంత అది జీవాత్మ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అది దాని జాగ్రత్తగా ధ్యానం ద్వారా జీవాత్మ, పరమాత్మ, ఈ మధ్యలోనే అంతరాత్మ, ఆత్మ, దివ్యాత్మ, విశ్వాత్మ, ఇవి స్టేజెస్. ఈ పద్ధతిలో ధ్యాన మనోప్రస్థాన సాధనలు చేసుకుంటూ వెళ్ళగలిగితే అప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వ్యక్తి వెళ్తూ ప్రస్థానం సాగుతూ వెళ్ళవచ్చు. శరీరం మీద అనుకున్నాం,
మీతోనే ఉంటుంది అనుకున్నాం. ఏ రోజైనా సరే మీ ఎదుగుదల మీరు చూశారు. బాల్యం నుంచి అలా వస్తున్నాం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం. ఏ రోజైనా సరే మీ శరీరం ఏదో చూసుకున్నారు, మీతోనే ఉంటారు. ఇవన్నీ కూడా కనిపించదు, కానీ యాక్షన్ అనేది జరిగిపోతుంది. మనసు స్థితి అంటే ఉండదు, ఏర్పడుతూ ఉంటుంది, ఎప్పుడు ఏర్పడుతున్నాం నిత్యం. సెన్సెస్ వాటన్నిటి ప్రకారం ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ మనస్సు, ఆలోచన, చిత్తం, గుణం, బుద్ధి, దాని ప్రకారం కర్మ అంటే యాక్షన్, డీడ్, యాక్షన్ ఆర్ డీడ్. ఆ కర్మ ప్రకారం ఫలితం అనేది అనుభవించవలసి వస్తుంది ప్రతి ఒక్కరు కర్త. దాన్ని నో అనలేము. దాన్ని కొంతవరకు నేను మార్పు తీసుకురాగలేము. అవన్నీ కూడా ఇప్పుడు కాదు, దానికి ఈసారి సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను. అలాగే ఎప్పుడు జరిగినటువంటి లాస్ట్ వీక్ అనుకుంటా 350-400 మందితో ఒకే రోజు కూర్చున్న స్థానం నుంచి, అంటే నేను ప్రత్యక్షంగా కూడా ఎంత అక్కడి నుంచి యాక్షన్ జరుగుతుంటేనే కదా ఇక్కడ ఈ బాడీ యాక్టివేట్ అవుతుంది. అక్కడ యాక్షన్ చేస్తూ ఒక రోజున సుమారు నహా అయితే 11 గంటలు ఎంతసేపు కూర్చున్నాను, లేకపోతే 10 hours చేసుకోండి. 10 hours 400 మెంబర్స్తో నేను మాట్లాడగలిగాను. అంటే నేను అనుకున్నటువంటి సంఖ్య త్వరలో రాబోతుంది. నాకనే చెప్పాను కొన్ని ప్రిన్సిపల్స్ లెక్కలు ఉంటాయి. ఈ ఆహార పానీయాలతో కానీ వేరే వాటితో కానీ నాకు సంబంధం లేదు. ఒంటరి జీవితంలో ఉంటాను. ప్రతి ఒక్కరిలోనూ మార్పు తీసుకురావాలి. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత దుర్మార్గుడైన, దానవుడైన, ఎవరైనా సరే, మానవుడైనా సరే, మనిషిగా మారతాడు. మారాలి, మారి తీరుతాడు. ఎంతోమంది, నేను అందుకే ఎక్స్పీరియన్స్ షేరింగ్ చేసుకోండి అని చెప్తున్నాను. ఎంతోమంది చాలా ఉంటే మూర్ఖుల్లాగా నా దగ్గరికి వచ్చారు. ఈ రోజున మనిషిలాగా బతుకుతున్నారు ఎంతోమంది. అంటే నా గొప్పది కాదు నేను చెప్పుకోవటం, జరిగింది చెప్పాలి కాబట్టి జరిగింది తెలియాలి మీకు. కొంతమంది చెప్పలేకపోతున్నారు. ఆ స్టేజ్ ఫీల్ ఉండబట్టు ఇతరత్ర వేరే కారణాల వల్ల వాడి స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేక, కొంతమంది ఎక్స్పీరియన్స్ షేరింగ్లో పాల్గొనలేక అలా వెళ్ళిపోతున్నారు. అవన్నీ కొన్ని జరిగినాయి కాబట్టి అలా నేను చెప్తున్నాను. అలాగే రాబోయే కాలం ఒకే స్థానంలో ఎక్కడో ఉండి కూర్చొని రోజుకి 1000 మందితో మాట్లాడాలి. మాట్లాడతారా? 1000 మందికి, 1000 కుటుంబాలకి నాకు చాలా సాటిస్ఫాక్షన్ అవుతుంది. అప్పుడు నా స్థాయిలో నాకు తృప్తి జరుగుతుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళకి కావాల్సింది అంటే 1000 మందికైనా సరే ఒక్కసారి ఆలోచన చేసుకోండి. చాలామంది మీరు చూస్తున్నారు, గురువుగారు ఎక్కువ సమయం ఇవ్వట్లేదు, 5 minutes అంటున్నారు, అట్లా పంపించేస్తున్నారు. ఇక్కడ నేను చెప్తున్నాను, అలా మీరు ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. వాలంటీర్స్ కూడా మీరు ఎప్పుడు కూడా బాధపడతారు. మీరు అక్కడ నా దగ్గరికి వచ్చి మాట్లాడితేనే నాకు అది ఒక సాటిస్ఫాక్షన్ అవ్వదు. మీరు కూర్చొని ఇక్కడ ప్రతి క్షణము, అనుక్షణము మిమ్మల్ని నేను చూస్తూనే ఉంటాను. మీరు కింద షేరింగ్ చేసుకున్నా, బుక్ రీడింగ్ చేసుకున్నా, ఎక్కడైనా సరే మామూలుగా ఎక్కడో ఉన్నారని అనుకుంటూ ఉంటారు. కానీ అన్నీ చూస్తుంటే ఇక్కడ మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంటాయి, ఇక్కడ అన్ని స్పోకెన్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఏదో స్టిచ్చింగ్ కానీ, హార్డ్వేర్ కానీ అన్నీ జరుగుతుంటే ప్రతి ఒక్కరిని అనుక్షణం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను. ఒక్కరిని కాదు, లక్షల చెవులు, కోట్ల కళ్ళు ఉంటాయి నాకు. ఇక్కడే చేసుకుంటాను అనేక చోట్ల ఏకకాలంలో, దూరంతో కానీ కాలంతో నిమిత్తో లేకపోతే ఏకకాలంలో మాట్లాడుతూ ఉంటాను. కానీ ఏమీ తెలియనట్లే కూర్చుంటాను. తప్పదు కొన్ని సందర్భాలు. కానీ కొంతమంది దగ్గర మాత్రం ఆ ప్రస్తావన మీరు ఏంటంటే కింద ఏంటంటే వాళ్ళు మీరు అంటున్నారు కదా అని మాట తీసుకొస్తాను. ఆ పాయింట్ అక్కడ అది అవసరమైనప్పుడు. ఎందుకంటే నాకు కాలం అంటున్నాం, ఏదో ఒకటి మీ లెక్కలో కాలం, నాకు అవన్నీ 0, అబ్సల్యూట్ 0 అవన్నీ అనుకున్నప్పుడు మరి సెకండ్ అంటే చాలా విలువైంది, మాట్లాడాలి. ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు. మీకు సెకండ్ అంటే విలువ లేదో లేదో నాకు తెలియదు. కానీ నా దగ్గరికి వచ్చిన మాత్రం ఆ పంక్చువాలిటీ అనేది కరెక్ట్గా పాటించండి. నేను 1 సెకండ్లో పంపించానా, 2 నిమిషాల్లో బయట పంపిస్తాను. కానీ మీరు టోటల్ టైం ధ్యానం ప్రస్థానం ఎంతసేపు గడిపారా అది చూసుకోండి. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే ఎంతసేపు గడిపాం, ఏమేమి తెలుసుకున్నాం, కొత్త విషయాలు తెలుసుకున్నామా, ఎప్పుడు పాతకు అంటే కొత్త గురించి పాతకు రొత్తలేదు అలాంటి విషయాలు తెలుసుకున్నామా, లేదంటే ఊహకు అందని విషయాలు తెలుసుకున్నామా. నేను రాసే ప్రతి పుస్తకం కానీ, ప్రతి వర్డింగ్ కానీ మీ మధ్యలోనే ఉంటుంది, తెలుగులోనే రాస్తూ ఉంటాను. మీ ఊహకు అందని కొత్త ఆలోచన రేకెత్తించే విధంగా ఉంటుంది నా ఆలోచన, నా రైటింగ్ ఏదైనా సరే. నేను రాసే విధానం కానీ కొత్త ఆలోచనే వస్తుంది. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాలు
ఎక్కడికి వెళ్ళిపోయారు గురువు గారు మీరు అని అడిగారు కురవాడి నా దగ్గరికి వచ్చి. సబ్జెక్ట్ అర్థం కాదనుకోవద్దు, ఒక పేజీ, ఒక పారాగ్రాఫ్, ఒక లైన్, అట్లా ఒక ఎక్సర్సైజ్ లాగా చదువుకుంటూ ప్రతి ఒక్క విషయం తెలుసుకోండి. వాట్ ఈజ్ వాట్ అని తెలియాలి. అది తెలియనంత వరకు వేస్ట్. నా దగ్గరికి వచ్చిన ఏదో ఎక్కడ నాకు వచ్చేస్తున్నారు చాలా మంది, నా పెళ్ళి ఎప్పుడు అవుతుందండి, నాకు ఎప్పుడు సంతానం, నాకు ఎప్పుడు ఎగ్జామ్, నాకు ఎప్పుడు ఇదే ఈ టైప్ ఆఫ్. సరే ఎవరికైనా తప్పదు, ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటుంది. ఏదైనా పైనుంచి ప్రశ్న మొదలవుతుంది. ఎందుకంటే ఏమైనా బాబు నువ్వేం చదువుకోవాలనుకుంటాడు వాళ్ళ సాధన, ఏమైనా విధంగా ఎగ్జామ్ అయినా తప్పులే అంటే వాళ్ళు చదివిస్తారో లేదు. ఇవన్నీ టైప్ ఆఫ్. ఈ కుటుంబానికి బయట షికారు చేయడం కానీ, ఆ కాలేజీ పెట్టేది షికారు జరగకూడదు, బయట తెస్తే షికారు జరగదు కదా, లోపలికి వెళ్ళి ఎక్కడో చోట పని చేసుకుంటారు వాళ్ళు కాదు. ఇలా టెన్షన్స్ మూలనే ఏదైనా సరే గురువు దగ్గరికి వస్తున్నాను చాలా మంది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అది కరెక్టో దానికో ఇవన్నీ ఏదో నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చారు, నాకు తెలుసు నేను చెప్తున్నాను, బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. కానీ స్పిరిచువాలిటీ అనేది ఒకటి ఉంది. ఏదో ఆ వయసు వాడు చేయాలి, ఈ వయసు వాడు చేయాలి పక్కన పడింది, అదంటే పాత్ర కాబట్టి అవన్నీ తీసేయండి. ఇది ఏ వయసు వారైనా సరే, ఎవరైనా సరే, వాడ వీడ అనేది అలాంటి ఎప్పుడు కూడా అలాంటివి ఇవ్వద్దు. అలాంటి అసలు ఆలోచన తీసేసి ధ్యానం అనేది పద్ధతి ప్రకారం, ఒక పంక్చువాలిటీ ప్రకారం, ఒక సమయం ప్రకారం చేసుకుంటూ వెళ్ళగలిగితేనే హ్యూమన్ మైండ్ అది స్పిరిచువల్ మైండ్గా, అంటే మామూలు మనసు సర్వశక్తి మనసుగా, ఒక ఆర్డినరీ మైండ్స్ అనేది ఒక ఎనర్జెటిక్ మైండ్గా మారాలి అనుకుంటే దెన్ డూ మెడిటేషన్ అండ్ నో అనదర్ వే, ఓన్లీ వన్ వే, దట్ ఈస్ మెడిటేషన్ అండ్ స్పిరిచువల్ మెడిటేషన్. ఆ స్పిరిచువల్ మెడిటేషన్ అలా అలా ధ్యానంలో స్థానాల్లో తీసుకుని వెళ్తేనే మార్పు వస్తుంటుంది. అది ఎన్ని చేయడానికి నేను ఈ రోజు ఈ ప్రయత్నం, ఈ మీడియా విధానం, ఒక రోజునే ఒక 500-600 మందితో మాట్లాడాలి అనుకున్నాను. అలాంటిది ఈ రోజున సంఖ్య అలా అలా పెరుగుతూ వస్తాను, చేస్తాను. మీరు ఎంతమంది వచ్చినా మాట్లాడతాను. అంతటి ఎనర్జీ ఇచ్చాను ఈ మీడియాకి. మాట్లాడతాను కూర్చోబెట్టి ఒకే స్థానం. మీరు చూస్తూ ఉంటారు కథను లేఖను, అక్కడే కూర్చుంటా. ఇంకా మిగతా మీడియాస్ కూడా ఇస్తున్నాను ఎనర్జీని. మాట్లాడుతాను, తెలుసుకోండి. ఎప్పుడైనా సరే ఏ రోజైతే నా దగ్గరకు వస్తున్నారో అది మీ డైరీలో నోట్ చేసుకోండి, డేట్, మంత్, ఇయర్. దాని ప్రకారం నమ్మకం పెట్టుకొని మీరు కొంతమంది ఆర్థికంగా ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు రాలేకపోయినా ధ్యానం అక్కడ చేయండి. నేను అక్కడ మాట్లాడతాను, లేదా నేను కనిపిస్తాను, లేదంటే కళ్ళలో మాట్లాడుతున్నాను. ఎంతోమందికి కళ్ళలోనే ట్రీట్మెంట్, కళ్ళలోనే అంతగానికి సొల్యూషన్ ఎంతోమందికి చేశాను. చాలామంది అక్కడ నాకు చెప్తారు కానీ పైకి నా దగ్గరికి వచ్చి అక్కడ నాకు చెప్తారు కానీ నేను అప్పుడు చెప్తాను కిందకి వెళ్ళాను. ఇవన్నీ విన్నప్పుడు ఏదంటుంటారు విషయం, నేనే చేసి నాకు చెప్పి నేను చెప్పించుకుంటే ఎలా బాగుంటుంది. నేనే చేశాను, నేనే ఇచ్చాను. కానీ నేను అంత వెళ్ళను. నాకు ఎందుకు నేను ఎప్పుడు చాలా తక్కువగా ఉంటాను, చాలా సాధారణంగా జీవితం గడుపుతాను. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నా సరే సరే అక్కడ చెప్పాము, అక్కడ నీకు డేట్ అండ్ టైం ఇచ్చి నేను ఎలా పంపిస్తాను. మన విమానం ఎక్కించాను ఒక అతన్ని, డేట్ టైం 3 నెలల ముందు చెప్పాను, ఎక్కడో ముందు చెప్పాను. కరెక్ట్గా డేట్ టైంకి నాకు తీసుకొచ్చాను. పళ్ళు రకరకాలు అలా దక్షిణ తిరగాలన్నా తీసుకెళ్ళిపోతే మామూలు వాళ్ళకైతే వాళ్ళకి సాటిస్ఫాక్షన్, నాకేదో చేశారు అది గుర్తించారు వాళ్ళు. కొంతమంది గుర్తించి కూడా నటిస్తున్నారు. నిద్రపోయేవాడిని లేపచ్చు, నిద్రపోతూ నటిస్తున్నవాడిని లేపడం కష్టం. అలాంటి నటన అవుతున్నారు. అయితే నేనేదో కళ్ళు మూసుకున్నాను, ఎక్కడో కూర్చుంటాను, ఇదేది తెలియదు అనుకుంటారు. మీరు ఎంతమంది వచ్చినా ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెరుగుతున్న కొద్దీ మీకే వేరే వాడికి ఇంకొకరిది ఎవరితో వాళ్ళకి ఎక్కడ ఫాస్ట్ ఫార్మ్ రివైడ్ అయితే ఉంటుంది కదా, రివైండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఏముంటుంది, అడిగారు లేదా ప్రేయర్ ఉంటుంది కదా, దానింతా మెడిటేషన్ ప్రేయర్ అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారం ఫాస్ట్ ఫార్వర్డ్ రివైండ్ కొడుతూ ఉంటుంది అనమాట. అక్కడ చూస్తూ ఉంటుంది, మీరు మెడిటేషన్ చేస్తున్నారా లేదా, ఇది ఎప్పుడు వచ్చారన్నది రికార్డ్ అంతా ఉంటుంది. చాలా చక్కటి రికార్డ్ ఉంటుంది. ఆ మెడిటేషన్ ప్లేయర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట నా దగ్గర. రివైండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ కొడుతూ ఉంటాను. మీరు వెళ్ళేలోగా మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ విజిట్, అవుట్ స్టేషన్, లోకల్ ఇలా మనం పెట్టుకున్నాం. ఫస్ట్ ఎప్పుడు రాని వాళ్ళు వస్తూ ఉంటారు. ఇది రాగానే మళ్ళీ అక్కడ వేరే ఓల్డ్లోకి వెళ్ళాలి. అలా మరి ఇంతమంది నేను పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ వీటి గురించి వెళ్తూ అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంత మరి చేస్తుందానే మీరు చేస్తుంది ఏంటి అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. ఎంతవరకు దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మీడియంస్ విధానం ఇవన్నీ మనం పెట్టుకుని ఉన్నాం, మాట్లాడుకుంటున్నాం. అలా ఎక్కడైనా సరే
ఒకసారి నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను చెప్పిన పద్ధతి ప్రకారం నడుచుకోవాలనుకుంటే మళ్ళీ సెకండ్ టైం అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఆ మెడిటేషన్ అదే ఆ విధానం ద్వారా వెళితేనే ఆ మనస్సు, ఆత్మ, సోల్ అలా ఉండాలి. ఎప్పుడైనా సరే ఆ విధానం ద్వారానే సాగిపోతూ ఉండాలి. మరి సమయం మరి ఎంత ఉందో మరి నాకు తెలియదు. మరి ఈ గురు పౌర్ణమి నుంచి అయినా సరే ఇంకా చాలామంది కూడా ఎప్పటిలాగా నేను చెప్పడం వరకు నా బాధ్యత. ఆచరించడం ఆచరించకపోవడం అనేది మీ ఇష్టం, అది మీ ధర్మం. మరి ఆలోచన చేసుకొని ఇక్కడి నుంచి అయినా సరే ఒక సమయం పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ 7 వరకు ప్రాతకాలం ఆ సమయంలో ఒక 4-5 కలిసి కూర్చోడం, లేదంటే ఒకరిద్దరైనా సరే ఆ పరిసరాన్ని పరిశుభ్రంగా పెట్టుకొని, ఎందుకంటే ప్రాణాయామం కానీ మెడిటేషన్ కానీ పరిసరాలు పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్. అవి జాగ్రత్తగా కరెక్ట్గా నీట్గా పెట్టుకొని ఎప్పుడు చేసినా సరే జ్ఞానం పొద్దున కూడా ఎందుకు చేపించాను అంటే నేను ఇస్తున్నటువంటి ఎన్నో రకాల బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, ఎప్పుడు కూడా అన్ని ఇవ్వలేదు. వెంటనే మీరు రిసీవ్ చేసుకుంటారని ఆ మూలమంత్రం అంటున్నాం. ఓంకారంతో మొదలై నమహాతో అంటే నా మూలమంత్రంతో ఆ ఎనర్జీ అనేది మీరు రిసీవ్ చేసుకోవచ్చు. అది రిసీవ్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా దాన్ని ప్రజలంగా కాపాడుకోండి. ఈ రోజు దాని వాళ్ళకి కూడా అందరికీ ఇచ్చాను. ఒకరోజు సేవ చేసినా, ఎన్నాళ్ళు సేవ చేసినా నన్ను నమ్మిన తర్వాత నాది ఎలాగో నా బ్లెస్సింగ్స్ అందుకు ఉంటాయి. అంతేగాని నేనేదో నా మీద నాకు ఎవరి మీద కోపాలు తాపాలు అలాంటివి ఉండవు. మామూలుగా ఏదో పక్కన పెడుతూ ఉంటాను కొంతమందిని. ఇప్పుడు నేను దూరంగా కొన్నాళ్ళ తర్వాత ఆగమ్మా, తర్వాత రమ్మా, కబురు పెడతాను, ఇవన్నీ కూడా మామూలుగా వాళ్ళు తెలుసుకొని, లేదంటే వాళ్ళని ఏదైనా నేను కొంతవరకు బాగు చేయడానికో సెట్ చేయడానికో ఏదో ఒకటి ఉంటాయి నా లెక్కలు నాకు అలా. అంతేగాని వాళ్ళంత మాత్రం నాకు గురువు గారు దూరం అయిపోయారు అలాంటి ఆలోచన కానీ అపోహలు తీసి అలాంటివి ఎప్పటికీ పెట్టుకోవద్దు. ఒకసారి అనేది నా విజన్ ఉన్న తర్వాత ఆ ప్రాసెస్లోనే వెళ్ళిపోతూ ఉంటాను. ఒక గుడి అనేది మీకు ఎప్పుడైనా సరే విశ్వశక్తికి కేంద్రం అంటే కేంద్ర బిందువు. ఆ కేంద్ర బిందువు స్వయంభూ అంటారు, లేదనుకుంటే ఇంకేదైనా అనుకోవచ్చు, మదర్ యూనివర్స్, ఇక్కడ రకరకాల. ఆ కేంద్ర బిందువు అనేది ఒక ముఖ్యం. దేనికైనా సరే ఒక వృత్తానికి కూడా ఒక కేంద్రం అనేది అవసరం, ఒక శిష్యుడికి ఒక గురువు అనేది అవసరం. ఆధ్యాత్మికంగా భౌతికంగా దేనికైనా సరే అప్పుడే ఆ మనిషి జన్మ కానీ జీవితం కానీ సంపూర్ణత పరిపూర్ణుడు కావాలి. జన్మ సార్థకం చేసుకోవాలి. అంటే దుర్మార్గం అందరూ చేస్తుంటారు, మంచి అనేది కొంతమంది చేస్తుంటారు. చెడు అనేది కూడా రోడ్డు మీద వెళ్ళేవాడిని ఇట్లానండి లాగి పెట్టంటే ఒకటి ఇస్తారు. ఎందుకని నేను వెంటనే ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ కోపం అని. చాలా స్థాయికి జరుగుతుంది. మంచి అనిపించుకోవడానికి చాలా సమయం పడుతుంది. అలాగే నా దగ్గర చాలా ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఎన్నోసార్లు ఎందుకంటే చెప్పాను కదా, నా దర్శనం అనేది ఆషామాషిగా జరగదు. మీరు అంటే మంచి మనసాన్ని పక్కన పెడతాం. మనిషి ఎలాంటి వాడు, కొంతమందికి వెంటనే నేను దర్శనం ఇవ్వచ్చు, కొంతమందికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. అది ఒక్క రోజుతో ఏది కాదు, మీకే తెలుస్తుంది రాబోయే కాలంలో. అందుకని ధ్యాన ప్రస్థానం అంటే మనో ప్రస్థానం అన్నా సరే అక్కడికి వస్తే చాలు ధ్యానం చేసుకోండి. అలాగే ఇంకొకసారి అంటే గతంలో కూడా నేను లాస్ట్ టైం కొన్నిసార్లు చెప్పినట్టు గుర్తు, నా దగ్గరికి వచ్చేటప్పుడు అంటే ఇక్కడ పేర్లు రాసిన కొత్త వాళ్ళు అయితే పర్లేదు, పాత వాళ్ళు కూడా డ్రెస్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ హెయిర్ స్టైల్ అది కరెక్ట్గా పాటించాలి. ఏదో ఫ్యాషన్ పీరియడ్కి వస్తున్నట్టు రాకూడదు. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను గురువుని, ఏదో మీరు దైవం, అదంతా భక్తి, అది వేరే మార్గం. ఎప్పుడైనా సరే యోగం అనేది కర్మయోగం ఇట్లాంటి ఉంటుంది. 4 యోగాలు ఉంటాయి. కర్మయోగం అది శరీరానికి, భక్తి యోగం మనసుకి, జ్ఞానయోగం ఆత్మకి, ధ్యాన యోగం భౌతిక ఆధ్యాత్మిక అనే వాటన్నిటినీ ఇట్లా చేస్తూ ఉంటుంది అన్నమాట, సమన్వయపరుస్తుంది. ధ్యాన యోగం అంత గొప్పది. ఆ ధ్యాన యోగం పొందడానికి మీరు నా దగ్గరికి వస్తున్నప్పుడు ప్రవర్తించే తీరు, యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ ఏదైనా సరే డిసిప్లిన్ చాలా పర్ఫెక్ట్గా ఉండి తీరాలి. ఏమాత్రం కాకూడదు. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఎప్పుడో ఎవరికో అయింది, మళ్ళీ వాళ్ళు కూడా ఫీల్ అవ్వద్దు, వాళ్ళు ఎవరు ఉన్నా సరే డ్రెస్ కోడ్ చాలా ఉల్లంఘనతో నా దగ్గరికి వచ్చారు. ఏదో ఆమెకేదో కాలేజీకి వెళ్తున్నారనుకున్నారే, ఎక్కడికైనా వస్తున్నా అనుకున్నారు. దట్ ఈజ్ రాంగ్, తప్పం. అట్లా రావు. అలాగే ఒక వయసు వారైనా సరే ఎప్పుడైనా సరే మీ పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని నా దగ్గరికి రండి. అదర్వైజ్ అది ఏదైనా సరే పెద్దల పర్మిషన్ తీసుకుని, ఎందుకంటే
బయట మామూలు వేరే రకాల గురువులు కాదు నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. నేను ఇవన్నీ సెట్ చేసుకోకపోతే మీకు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు పాటించాలి. అది ఏమాత్రం పాటించకపోయినా నాకు ఇబ్బంది పడుతుంది. మీకు అవన్నీ ఆ నియమ నిబంధనలు ఉంటే ఆడైనా సరే మగైనా సరే ఎవరైనా సరే ఆ నియమ నిబంధనలు పాటించుకుంటూ మనం చెప్పే విధానం ద్వారా నడుచుకుంటా అంటేనే నేమ్ రాయండి, లేదా పంపించవచ్చు. దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే మన రూల్ అతిక్రమించడం మాత్రం కరెక్ట్ కాదు. అలాగే ఎవరైనా సరే నాతో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా సరే ఆ సమయం ప్రకారం చూసుకోండి. ఎవరికైనా ఇన్ కేసు వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళు అర్జెంటుగా వెళ్ళాలనుకుంటే వాళ్ళ ముందు వాళ్ళతో వాళ్ళ తర్వాత వాళ్ళతో పర్మిషన్ తీసుకొని, ఎందుకంటే మళ్ళీ మీకు ముందు పర్మిషన్ ఇచ్చారు తర్వాత మాతో మాట్లాడలేదు, ఇలాంటి ఎక్కడ అటువంటి డిస్కషన్స్ పెరగకూడదు. కాబట్టి ముందు వాళ్ళు లేదంటే ఆయన పేషెంట్, నా హెల్త్ కండిషన్ ఇలా ఉంది, సో నేను త్వరగా వెళ్ళి గురువుగారిని మాట్లాడాలనుకున్నప్పుడు వాళ్ళ పర్మిషన్ మళ్ళీ ప్లస్ వాలంటీర్స్ వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు కావాల్సినటువంటి తెలిసిన విధంగా. దాని ప్రకారం మీరు నాతో వచ్చి మాట్లాడేసి మళ్ళీ మీరు బయలుదేరచ్చు. అలాగే ధ్యానం అనేది కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళగలిగితేనే అప్పుడు మీరు నా దగ్గరికి వచ్చినందుకు ఒక ఫలితం, ఒక ప్రాప్తం, ఒక యోగం అనేది పొందొచ్చు. ఆ యోగం అనేది కావాలి అనుకుంటే, లేదా ఇంకేదన్నా సరే వేరే మీ పర్సనల్ ప్రాబ్లం ఎవరో చెప్పారు, మీకు ఎలానో తెలిసింది, మీరు వచ్చేసారు, అటువంటి నమ్మకం ఉన్న చాలు మాట్లాడవచ్చు. మీరు ఈ రోజు కాకపోయినా సరే రేపైనా తర్వాతైనా సరే మీరు ధ్యానంలోకి వస్తారు, చేస్తారు, అవన్నీ నాకు తెలుసు. అలాగే మరి ఈ రోజున వాలంటీర్స్గానే ఎంతోమంది ఇవాళ చేస్తున్నారు. వాళ్ళ మీద నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, నమ్మకం నాకు ఉంది వాలంటీర్స్. ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు ఇంతకు ముందు కన్నా ఈ రోజున ఇంత తారాస్థాయికి వెళుతున్నా అందరి కృషి, సమిష్టి కృషి, సైన్స్ యూనివర్స్ అండ్ డాక్టర్స్ అండ్ డివోటీస్ కొంతమంది ఉన్నారు, వాలంటీర్స్, వీళ్ళందరిది ఒక టీం వర్క్ లాగా చేసుకుంటూ వెళ్ళగలుగుతూ, నేను చెప్పింది గురువు చెప్పింది వేదం అనుకునేసి ఆ వేదం ఇంతే మాట, ఆ మాటకి నిలబడి ఈ రోజున ఎంతో మంది చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది చెప్పారంటే అది చేసుకుంటూ వెళ్తున్నారు. నా దగ్గరకు వచ్చిన డివోటీస్ లక్షల మంది, వేల మంది అని కాదు, చాలు ఎంత వెళ్ళిపోతే నాకేంటండి, ఒరిజినల్ కొంత చాలు, కొంచెం చాలు. విత్తనం అనేది బీజం మొలకని పనికి వచ్చేది కొన్నైనా చాలు నాకు అవసరం లేదు. అలా ఎప్పుడు అనుకోవద్దు. ఎవరైనా సరే ధ్యానం చేసే వారి సంఖ్య నాకు కావాలి. వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళందరూ అంటే మరి అదంతా దెన్ క్రెడిట్ గోస్ టు వాలంటీర్స్ అండ్ సైన్స్ యూనివర్స్ అండ్ ఆల్ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ చాలామంది ఎంతో కష్టపడ్డారు. డాక్టర్స్ ఈరోజు ఎన్నో క్లినిక్ పెట్టాం, దాదాపు 11-12 క్లినిక్లు పెట్టాం. ఏ క్లినిక్ కూడా సక్సెస్ అయింది కానీ బ్యాడ్ రిమార్క్ ఎక్కడ రాలేదు. లాస్ట్ టైం ఈ మధ్యకాలం ఎక్కడ గరివిల్లో చేశాం, అది నాకు కొంచెం ఇబ్బంది కలిగించింది. అది కూడా ఏదో జస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ ఇంకేదైనా సరే అది కొంతవరకు. అలాంటి నెక్స్ట్ టైం రిపీట్, ఏదంటే నేను పాజిటివ్ చెప్పినా నెగిటివ్ చెప్పినా టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి వాలంటీర్స్, పర్లేదా? అలా నెక్స్ట్ ఈ మధ్యకాలంలో అజీజ్ నగర్లో క్యాంప్ జరిగింది. దాన్ని చాలా హ్యాపీ, నా స్థాయిలో నాకు తృప్తి కలిగింది. ఈ రోజున కూడా గురు పౌర్ణమి కూడా మీ అందరికీ తెలియాలనేసి నేను చాలా వరకు ఏది కూడా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నేను అసలు ఈ రోజున చాలా మందితో కూడా ఒక 10 days బ్యాక్ శాంపుల్లో కూడా ఎవరితో కూడా మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఫలానా మంది గురువు గారు ఏం చెప్తారు, ఇంతమంది రెడీ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియాలి అనేసి ఉద్దేశంతో ఈసారి మాత్రం నేను ఇంత అంకే కూడా చెప్పకుండానే వాళ్ళంతా మీద వాళ్ళకి వదిలేస్తాను, తెలియచేయటానికి కేవలం. అంతేగాని కోపం దాపం అనేది అంటే చెప్తున్నాను. ఎందుకంటే ఒక గురువు పౌర్ణమి అంటే విశ్వ పౌర్ణమి, ఇవన్నీ కూడా ఒక గురువుకి శిష్యుడు మీరు ఆహ్వానిస్తున్నారు, స్వీకరించారు. ఒక గురువు శిష్యుల మధ్య రిలేషన్ అనేది ఎలా ఉండాలి, అన్ని రకాలుగా మంచిగా ఉండాలి, అలానే సాగిపోవాలి ముందుకు కూడా. అలా ఉంటేనే వాళ్ళిద్దరికి అంటే మధ్యలో అడ్డుకోవడం అనేది రాదు ఎప్పుడు కూడా. ఒక గురువు శిష్యుడు రిలేషన్, గురువు ఎప్పుడు యువకుడే, శిష్యులు వృద్ధులుగా మారిపోతుంటారు, అంతేనే. గురువు నేను ఎప్పుడు యువకుడిగానే ఉండాలి గురువు అంటే. శిష్యులు వృద్ధులైపోతున్న కూడా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు ఇంకొకరిని పాత నీరు వెళ్తూ ఉంటుంది, కొత్త నీరు వస్తూ ఉంటుంది ఆ ప్రాసెస్లో. అలా ఎవరైనా సరే నా విజన్ ఉన్నా సరే, ఇట్లాగే ఇంకా రకరకాల ఎంతోమంది కూడా మరి అందరినీ ఎవరిని కూడా పేరు పేరుని కాకపోయినా ప్రతి ఒక్కరిని కూడా నేను చూస్తాను నమ్మకం ఉంటే. అలాగే ఈ మధ్య ఎప్పుడైనా సరే చిన్న చిన్న వైబ్రేషన్స్ కానీ అలాంటివి ఉన్నప్పుడు చాలామందికి నేను ఇంకా ఇవ్వలేదు. మామూలుగా ఆ బాడీ అలా ఉండొచ్చు,
చిన్న చిన్న ఆడపిల్లలకి పెళ్లి కాని వాళ్ళకి అలాంటి వాళ్ళకి వైబ్రేషన్స్ ఏమి ఉండవు. అలాంటివి కూడా మీరేం టెన్షన్ పడద్దు. వాళ్ళకి ఉన్నా సరే అసలు వాయిస్ అలాంటిది ఏమి ఉండదు. మళ్ళీ చెప్తున్నాను చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకి, ఎందుకంటే ఆ బాడీ ప్యూరిటీ ఉంటుంది కాబట్టి నేను అలా తిరుగుతున్నప్పుడు ఏమైనా వైబ్రేట్ అయినా సరే దానికి అలాంటిది ఏం పట్టించుకోవద్దు. అదేమైందా? అది ఇంకేమైందా? ఇంకేమైనా మాట్లాడతారా? ఏమైనా బోర్ వస్తుందా? కొంచెం ఆగండి. ఇది రోజు ఏదో ఎంటర్టైన్మెంట్ పెట్టినట్టున్నారు, నాకు తెలియదు మరి అంటున్నారు. మరి వెయిట్ చేయండి. ఆ ఎంటర్టైన్మెంట్ అయిన తర్వాత ఏదో ప్రోగ్రామ్స్ చేసేయాలి అంటున్నారు. ఎందుకంటే చెప్పాను కదా, ఈసారి గురు పౌర్ణమి నేను ఎవ్వరికీ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఎన్నో విధాలు చూసుకోమన్నా సరే అక్కడ రాజేంద్రకి కానీ ఇంకా శ్రీనివాస్ వీళ్ళెవ్వరికీ కూడా నేనేం మాట్లాడలేదు. కావాలని తెలియచేయాలని, తెలుసుకోవాలి. ఇన్ని సంవత్సరాల సేపు ఇంకా నేను చెప్పేది ఏంటండి? మీరు చేస్తున్నారు, మీతో నేను నడిపిస్తాను, మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఇవన్నీ చేస్తున్నారు, ఇవన్నీ మెడికల్ క్యాంపులు, క్లినిక్స్, ఇవన్నీ ఫ్రీ ఎంత చేస్తున్నాం, ఎడ్యుకేషన్ కానీ ఏదైనా సరే ఇవన్నీ చేస్తున్నాం. ఇంకా మల్టీమీడియా ఇవన్నీ చేస్తున్నారు. పవన్ రాజే చాలామంది ఎంతోమంది హార్డ్ వర్కర్స్. మరి వాళ్ళందరూ చేస్తున్నప్పుడు మరి అంత డాక్టర్స్ వాళ్ళు సర్వీస్ చేస్తున్నప్పుడు ఇంకా ప్రతిసారి నేను చెప్పడం ఎందుకు, మీరు వినటం ఎందుకు, దాని ప్రకారం మళ్ళీ ఫాలో అవటం ఎందుకు, ఒక పద్ధతి ప్రకారం ఉంటుందనేసి అంతా మీకు వదిలేస్తాను. మరి ఈ రోజున ఏదో ఎంటర్టైన్మెంట్ ఉందంట. జడ్జెస్ మాత్రం ఈసారి డివోటీస్ వదిలేస్తున్నాను. మీరు జడ్జెస్గా ఉంటారా? ఎవరికైనా ప్రైజ్ డిసైడ్ చేయండి. ఒక 5 ప్రైజులు మీరే జడ్జెస్, మీరే చేయగలరా? చెప్పండి. పర్వాలేదు, నేను మీకు ఇస్తున్న అవకాశం. ఈరోజు గురు పౌర్ణమి కదా, గురువుగా శిష్యుడికి మీకు ఇస్తున్నాను. ఎవరికైనా సరే లేదు అనుకుంటే అందరికి ఇచ్చేద్దామా? అందరికి ఇద్దాం. సరే, చూడండి ముందు అసలు ప్రోగ్రామ్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా మరి ఎడిటింగ్ జరిగిందో లేదో చూసుకుని దాని ప్రకారం ప్రొసీడ్ అయ్యి మీరందరూ కూడా ఈ గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరు ఒక గురు మార్గంలో నడుచుకుంటూ అటు భౌతికంగా, ఇటు ఆధ్యాత్మికంగా, అటు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విధాల మంచిగా ఉండాలని అట్లా ఉంటూ శరీరానికి కూడా అనారోగ్యానికి గురి కాకుండా, ఎందుకంటే ఇది ముఖ్య మూలం. మన శరీరం ధ్యానానికి మూలం మనసు అనుకున్నప్పుడు వీటన్నిటికీ మూలం అక్కడ మరి డివైన్ న్యూక్లియస్, వీటన్నిటికీ సృష్టికి ఎనర్జీకి మూలం అక్కడ స్వయంభూ విశ్వమాత అనుకుంటే ముందు వీటన్నిటినీ చేయడానికి శరీరం కరెక్ట్గా ఉండాలి, దేహం కరెక్ట్గా ఉండాలి. ఆకలికి ఆహారం, దాహానికి నీరు, దేహానికి స్నానం. మనసుకి తెలివి, జ్ఞానం, ధ్యానం ఎంత ముఖ్యమో మనిషికి ఆరోగ్యం అంత ముఖ్యం. అందుకని మెడిటేషన్, వైద్యం, ధ్యానం ఇవన్నీ కూడా ఉండాలి. అదే ప్రతిసారి జాగ్రత్తగా శరీరాన్ని జాగ్రత్త పట్టుకున్నది. అది కరెక్ట్గా ఉంటే మీరు ధ్యానం చేసినా, ఏది చేసుకున్నా, ఏది సంపాదించుకున్నా, ఏం సాధించుకోవాలన్నా సరే ఆ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ ఒక పద్ధతి ప్రకారం ధ్యానం చేసుకుంటూ ఆ ధ్యానం దిశగానే ప్రస్థానం దిశగా ఆరోహణ క్రమంలో, ధ్యానం మనో ప్రస్థానం అంటే ఆరోహణ, అవరోహణ అనేది నా దగ్గర ఉండదు. ఆరోహణ క్రమంలో ఒక క్రమ పద్ధతిలో మెడిటేషన్, ధ్యానం, ఈ విధానం మనసు ధ్యానం ఈ పద్ధతిలో సాగిపోతూ ముందుకి అలా ప్రస్థానం దిశగా ఒక్కొక్క మెట్టు పైకి వెళుతూ ముందుకు సాగాలని ఆశిస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను.